సో టుడే మోస్ట్లీ మనకు బేసిక్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి గ్రిడ్, ఫ్లెక్స్ బాక్స్ ఒకటి, అండ్ దెన్ గ్రిడ్ లేఅవుట్ ఒకటి. ఫస్ట్ మనం చూసేది డిస్ప్లే గురించి చూస్తాం. డిస్ప్లేలో మనం ఏం చెప్పుకున్నాం, డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఎంటైర్ ఫ్లెక్స్ అన్నాం కదా. సో ఈ డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ గురించి ప్లే అరౌండ్ చేద్దాం. దీంట్లో ఎన్ని సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి లేఅవుట్స్. సో లేఅవుట్స్లో అగైన్ 2 లేఅవుట్స్ ఉంటాయి. ఫ్లెక్స్ బాక్స్ ఒకటి, ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అంటాం, తర్వాత గ్రిడ్ లేఅవుట్ అంటాం. సో ఇవి మన వెబ్సైట్ డిజైనింగ్కి యూజ్ చేస్తాం అనమాట, ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అండ్ గ్రిడ్ లేఅవుట్. సో అదేవిధంగా మనకు ఓకే, సో నార్మల్లీ డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ ఒకటి ఉంది మనకు బ్యాలెన్స్, అండ్ డిస్ప్లే కోలన్ గ్రిడ్ రెండు ఉన్నాయన్నమాట. సో తర్వాత లేఅవుట్స్ అని అంటాం. లేఅవుట్స్లో వచ్చేసి 2 లేఅవుట్స్, ఫ్లెక్స్కి సంబంధించిన లేఅవుట్, గ్రిడ్కి సంబంధించినటువంటి లేఅవుట్ అనమాట. ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈరోజు మనం చూస్తే డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ గురించి చూస్తాం. సో ఇది పక్కన పెడతాం, ఇది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ ఒకటి అండ్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ ఒకటి, ఈ రెండు కంప్లీట్ చేద్దాం. లైక్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో రేపు ఆర్ నెక్స్ట్ క్లాస్లో మనం గ్రిడ్ లేఅవుట్ని కంప్లీట్ చేసుకుందాం. రైట్. సో నౌ డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్కి వెళ్దాం. సో డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ మనం ఏం చెప్పాము ఇక్కడ, డిస్ప్లే కోలన్ ఫ్లెక్స్ ఆర్ గ్రిడ్, ఈ రెండింటిని ఎవరికి ఇవ్వాలంటున్నాను నేను, నిన్న ఏం చెప్పాము, పేరెంట్ ఏదైతే పేరెంట్ ఉంటుందో పేరెంట్ డెవ్కి ఇవ్వాలన్నమాట. అర్థమైందా, పేరెంట్ దాంట్లో ఇవ్వాలి. రిమైనింగ్ నిన్న చూసిన డిస్ప్లే కోలన్ బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ ఇవన్నీ కానీ లైక్ నార్మల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ఇచ్చుకున్నాము. తర్వాత ఏదైతే మనకి ఇక్కడ ఉందో డిస్ప్లే అంటే దాంట్లో మనకు ఒక సర్టెన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక కంటైనర్లో సర్టెన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏ విధంగా ఫ్లెక్సిబుల్గా మూవ్ చేయాలి, ఆ డిస్ప్లే చేయాలి విత్ రెస్పాన్సివ్నెస్ తోటి. ఓకేనా, రెస్పాన్సివ్నెస్ తోటి అంటే బేస్డ్ ఆన్ ది స్క్రీన్ సైజ్ తోటి, రెస్పెక్ట్ ఆఫ్ ది స్క్రీన్ సైజ్ తోటి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఏదైతే కంటైనర్ ఉంటుందో అంటే పేరెంట్ ఉంటుందో ఆ పేరెంట్కి మనం ఫ్లెక్స్ కానీ గ్రిడ్ కానీ ఇవ్వాలన్నమాట ఫ్లెక్సిబుల్గా. అర్థమైందా. సో ఒకసారి లెట్ మీ ట్రై టు write some example so that on top of it we'll try to add more things. ఎక్కడ చేసాం మనం, ఓకే here it is. So I'm going to create another index file. So flex example.html, రైట్. సో లైవ్ అనేది ఆఫ్లో ఉంది. సేమ్ అదే విధంగా నాకు స్టైల్స్ కానీ ఒకటి కావాలి కాబట్టి చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. ఫ్లెక్స్ -example.css ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ గురించి చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఫ్లెక్స్ example.html కదా. సో నాకు HTML స్ట్రక్చర్ కావాలంటే HTML అని టైప్ చేయండి. సో ఇది తీసుకుంటే మీకు స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో బాడీ ట్యాగ్ నుంచి యాక్చువల్ కంటెంట్ అనేది రాసుకున్నాం. సో విజిబుల్ అవుతుందా? ఓకే, నో గుడ్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లెట్స్ గో టు ఒక హెడ్డింగ్ పెడదాము, ఫ్లెక్స్ ఎగ్జాంపుల్, సేవ్ ఇట్ and I'm trying to move on to live. So it is starting. Yes. Okay. So HTML CSS రెండు రెడీగా ఉన్నాయి and then మన లైవ్ బ్రౌజర్ అనేది రెడీగా ఉంది. Now see, I am trying to create one div, container div, like parent అన్నమాట.
పేరెంట్ డివ్ క్రియేట్ చేశాను. దీంట్లో ఏముంటాయంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 divs అనేవి రాస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఇది d1, దీని పేరు div1 అని పెడుతున్నాను. తర్వాత డాట్ d2, తర్వాత డాట్ d3, సారీ d3, 3 divs. if you want you can take డాట్ d4. సో 4 divs అనేది తీసుకున్నాను. div2, div3, div4. సో నార్మల్గా బేసిక్ మనకి ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ చూసేస్తాం. దీంట్లో చూసేసిన తర్వాత దీన్ని ఉపయోగించి ఫ్లెక్స్ బాక్స్ ఉపయోగించి మనకు ఒక లేఅవుట్ శాంపుల్ వెబ్సైట్ లేఅవుట్ ఒకటి చూద్దాం. ఓకేనా, సో లైక్ బ్యాచ్ 5 వాళ్ళు కానీ డిజైన్ చేస్తున్నారు కదా, సో రెస్పాన్సివ్ డిజైన్, సో సేమ్ రెస్పాన్సివ్ డిజైన్లో ఫ్లెక్స్ బాక్స్ ఏ విధంగా యూజ్ అవుతుందో మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఇలా 4 divs వచ్చేస్తాయి. సో ఈ divs నేను బాక్స్ రూపంలో చేసుకుంటాను కాబట్టి నేను బేసిక్ సిఎస్ఎస్ అనేది యాడ్ చేసుకుంటాను వీటికి. ఓకేనా, బేసిక్ సిఎస్ఎస్ యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ కంటైనర్ ఏదైతే ఉందో నాకు కంటైనర్కి ఒక కలర్ పెట్టుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక లైట్ కలర్ ఒకటి యాడ్ చేస్తాను. కంటైనర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది, తర్వాత దీనికి ఒక విడ్త్ ఇస్తాను, హైట్ 600 px ఇస్తాను. సారీ, దీనికి మనం రిలేషన్ ఇవ్వలేదు కదా, అందుకని ఇక్కడ ఎఫెక్ట్ కావట్లేదు. ఎలా ఇవ్వాలి రిలేషన్? ఒక CSS లింక్ చేయాలి సార్. సో అండర్ ది హెడ్ సెక్షన్ give link rel is equals to style sheet and then href is equal external styles అండి. ఓకే, సో flex -example.css, సేవ్ ఇట్, కంట్రోల్ S. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. సో నాకు 600 కాకుండా మేబీ 500 ఇవ్వండి, కొంచెం తగ్గిద్దాం. ఇది కంటైనర్. ఈ కంటైనర్ లోపల 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్గా నేను బేసిక్ స్టైల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. డాట్ కంటైనర్లో ఉన్నటువంటి ప్రతి డివ్ ఎలిమెంట్కి యాడ్ అవ్వాలి. ఎలా? ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మేబీ వైట్ తీసుకుందాం, కంట్రోల్ S. సో వైట్ సరిగ్గా లేదా, సరే, #FFF, ఇది వైట్ అను. A1 okay, let's try to take light color, grayish something. Save it. Okay, so I'm trying to give margin, ఎందుకంటే గ్యాప్ ఉండాలి ఇక్కడ, అన్నిటికీ కలిపి చూపిస్తుంది కలర్ అంతా. నాకు మార్జిన్ ఒకటి ఇస్తున్నాను, ప్రతిదానికి ఒక మార్జిన్ మేబీ 10 px అనేది ఇస్తున్నాను. సో స్పేస్ వస్తుంది. ఎస్, నౌ 4 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు విడ్త్ ఇద్దామా? విడ్త్ ఆల్రెడీ ఉంది కదా, సో హైట్ ఇద్దాం. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 px. విడ్త్ కానీ మాడిఫై చేసేటప్పుడైతే మాడిఫై చేసేయండి, ఎందుకంటే మనకు బై డిఫాల్ట్గా డిబుల్ కాబట్టి ఏ పొజిషన్లో ఉంటాయి, ఏ డిస్ప్లేలో ఉంటాయి, బ్లాక్లో ఉంటాయి కాబట్టి బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి ఫుల్ 100% అనేవి తీసుకుంటున్నాయి అనమాట. నేను మాడిఫై చేస్తున్నా విడ్త్ కానీ. విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, విడ్త్ చూడండి. ఓకే, ఇక్కడ దాకా అయితే ఇదన్నమాట. మేబీ 50 తీసుకున్నాం. ఎస్, సో నాకు ఇది రూట్ కంటైనర్, దీనిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఎలిమెంట్ డివ్ కాబట్టి బ్లాక్ అంటే 100% అనేది ఆక్యుపై చేస్తున్నది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎలిమెంట్స్ ఇలా బ్లాక్లో అరేంజ్ అయ్యండి, అంతే కదా. బై డిఫాల్ట్గా మనకు డిస్ప్లే బ్లాక్, సో ఇవ్వకపోయినా డిస్ప్లే బ్లాక్లో ఉంటే నేను ఏం చేస్తున్నాను, ఫ్లెక్స్ అని మాడిఫై చేస్తున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మాడిఫై చేశాను. ఎప్పుడైతే నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని మాడిఫై చేశానో ఎలిమెంట్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా కన్వర్ట్ అయిపోతాయి. అర్థమైందా? ఫ్లెక్సిబుల్గా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట.
సో ఇది రూట్లో ఫ్లెక్స్ ఎప్పుడైతే నేను పెట్టానో, సో బ్లాక్ వెళ్ళేసి ఫ్లెక్స్ అంటే ఫ్లెక్సిబుల్గా ఎక్కడైతే ఉంటుందో అంతవరకే అవి తీసుకొని ఇలా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం మల్టిపుల్ ఆపరేషన్స్ ఫ్లెక్స్ కింద చేయాలన్నమాట. ఓకేనా? సో ఎలా ఉంటాయంటే మనకు ఆపరేషన్స్ చూద్దాం. సో దీంట్లో మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తామండి. ఫ్లెక్స్లో మనకు 3 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ఫ్లెక్స్ కంటైనర్. ఫ్లెక్స్ కంటైనర్ ఏదైతే ఉందో, ఫ్లెక్స్ కంటైనర్లో ఏమేమి రాయాలి అంటే రూట్ పేరెంట్ ఏదైతే ఉంటుందో, పేరెంట్ ఉంటుంది కదా, పేరెంట్లో మనం రాయాల్సినటువంటి స్టైల్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి మనకు దీంట్లో? ఫ్లెక్స్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్స్ వ్రాప్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్లో అనుకుంటుంది. ఫ్లెక్స్ ఫ్లో ఒకటి ఉంటుంది. తర్వాత జస్టిఫై కంటెంట్ ఒకటి ఉంటుంది. జస్టిఫై కంటెంట్ అండ్ దెన్ అలైన్ ఐటమ్స్ అని ఒకటి ఉంటుంది. అలైన్ ఐటమ్స్ అని ఒకటి ఉంటుంది. తర్వాత అలైన్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలైన్ కంటెంట్. సో ఇవి మెయిన్గా స్టైల్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. దేనికి? పేరెంట్లో రాయాల్సినటువంటి స్టైల్స్ అన్నమాట. సో ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్లో మనకు ఇవి ఉండాలి అనేసి. సో చూద్దాం, ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ పేరెంట్ కదా, పేరెంట్ అంటే కంటైనర్ అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ దీంట్లో మల్టిపుల్ ఉంటాయన్నమాట. కాలం ఉంటుంది, కాలం రివర్స్, రో ఉంటుంది, రో రివర్స్ అని. సో ప్రస్తుతానికి ఇవి రోలో ఉన్నాయన్నమాట. రో అంటే ఇలా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ రోని ఇచ్చాను అనుకోండి, ఎటువంటి చేంజెస్ అనేవి జరగదు. ఇది రో, బై డిఫాల్ట్గా రోలో ఉంటుంది. నాకు కాలం అంటే 1 by 1 కిందకి రావాలి అని అనుకున్నప్పుడు నేనేం చేస్తాను? కాలం అని యాడ్ చేస్తాను. సేవ్, కాలం కిందకి వస్తాయి 1 by 1. అర్థమైందా? రో అంటే రో డైరెక్షన్లో ఉంటుంది, కాలం అంటే కాలం డైరెక్షన్లో. ఈ డేటా కొంచెం వైట్ కలర్లోకి మారుద్దాం. వాట్ ఈస్ దట్? కలర్, రైట్? కలర్ కోలన్ వైట్. ఓకే, కనిపిస్తుంది కదా? 1 2 3 4. ఎస్, అర్థమైంది కదా? ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే రోని ఇస్తే రోలోకి వస్తుంది, వరుసగా ఒకే రోలోకి వస్తాయి, ఒకే రో ఆర్ వాట్ ఎవర్ ఒకే రోలోకి వస్తాయి. కాలం అంటే కాలమ్స్ 1 by 1 వస్తాయి అన్నమాట. ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ అంట. తర్వాత రివర్స్ ఉంటుంది, కాలం రివర్స్. కాలం రివర్స్ అంటే ఏంటంటే, ఇది కదా కాలం ఫస్ట్ పై నుంచి స్టార్ట్ అయింది కదా, రివర్స్ అంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, సేవ్ ఇట్. చూడండి 1 2 3 4 కింద నుంచి వస్తుంది. అదే రో అనుకున్నాం అనుకోండి, రో రివర్స్. రో వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది కదా, రివర్స్ అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది 1 2 3 4 ఇలా. సో మీకు ఇలా గమనించారంటే మీకు ఐడియా వస్తుంది. ఒక మనం నావిగేషన్ బార్ తీసుకొని రైట్ సైడ్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అని ఇచ్చేసామంటే ఆ లాగిన్ ఆర్ లాగౌట్ ఏదైనా ఒక ఎలిమెంట్స్ పెట్టుకుంటే అవన్నీ రైట్ సైడ్కి వచ్చేస్తాయి ఒకేసారి. ఓకేనా? సో ఇది ఫ్లెక్స్ డైరెక్షన్. ఇంకేమైనా ఉన్నాయా ఫ్లెక్స్ డైరెక్షన్లో? రో, కాలం, రో రివర్స్, కాలం రివర్స్, వాటితో పాటు అంతే, ఆ 4 ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రాట్ ఇట్ డౌన్ హియర్. ఏమేమి ఉన్నాయి దీంట్లో వాల్యూస్? రో ఒకటి ఉంది, కాలం ఒకటి ఉంది, తర్వాత రో రివర్స్ ఉంటుంది, కాలం రివర్స్. ఇది డైరెక్షన్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, సో డైరెక్షన్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇదేంటి? వ్రాప్, ఫ్లెక్స్ వ్రాప్. సో ఇది కామెంట్లో పెడుతున్నా, సేవ్ ఇట్. సో ఫ్లెక్స్ వ్రాప్ కావాలంటే మనకు మల్టిపుల్ కావాలి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కాబట్టి నేను డివ్స్ అనేవి డూప్లికేట్ చేస్తున్నా. ఓకేనా? సేవ్ ఇట్. చూడండి, ఇప్పుడు సైజ్, నా విండో సైజ్ ఇంత ఉంది కదా, నేను తగ్గిస్తున్నా విండో సైజ్ అనేది. నేను ఇలా తగ్గించాను. ఇక్కడ మీరు గమనించారంటే ఇది మన పేరెంట్ కంటైనర్. పేరెంట్ నుంచి విడిపోయినాయి, చూసారా? ఇవి డివ్స్ అనేవి పేరెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయి, ఎప్పుడైతే మన సైజ్ అనేది చిన్నదైపోయిందో ఇవి సరిపోలేదు, మన పేరెంట్ కంటైనర్లో సరిపోలేదు, రోలో ఉన్నాయి కాబట్టి. ఈవెన్ మీరు కంటైనర్ తీసుకోండి, వాటి కలర్స్ డైరెక్షను మనకు రోలో ఉన్నాయి కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్. కాలం తీసుకుంటే 1 by 1 రో కాబట్టి ఇలా సరిపోవట్లేదు. కాలం తీసుకున్నా కానీ మీరు ఓకే, మేబీ if you can do like this. మనం ఇంకా ఎక్కువ డివ్స్ కావాలి, ఇక్కడ హైట్ ఎక్కువ కదా విండోకి.
ignore default cells. ఓకే సరే రోలోనే చూద్దాం రండి. ఫ్లెక్స్ డైరెక్షన్ రో. సో ఇక్కడ మీరు గమనించారంటే మనకు ఈ కంటైనర్ నుంచి వెళ్ళిపోయింది. మనకి ఇంకా ఎక్కువ డ్యూస్ పెట్టుకుని కాలం పెట్టినామంటే ఇంకా కిందకు వస్తాయి అనమాట. ఇక్కడ అర్థమైందా? ఇలా వెళ్ళిపోతుంది. దీన్నే వ్రాప్ అవ్వట్లేదు, నో వ్రాపింగ్ అంటాం అనమాట. లేదు నాకు ఎంత బేస్డ్ ఆన్ ది సైజ్, అంటే స్క్రీన్ ఎంత చిన్నదైనా కానీ నా ఎలిమెంట్స్, చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఈ పర్టికులర్ ప్యాలెంట్లోనే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ వ్రాప్ అనేటటువంటి ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఫ్లెక్స్ వ్రాప్ ఈజ్ ఈక్వల్స్ టు వ్రాప్. సేవ్ ఇట్. ఇప్పుడు కంటెంట్ రాలేదు కదండి సార్, ఐ మీన్ కింద ఏం కంటెంట్ అంటే వ్రాప్ అంటే కిందికి వస్తుంది సార్ కంటెంట్ అంటే డ్యూస్. డివ్స్ అంటే దీంట్లో ఉండిపోతుంది. ఆ పేరెంట్ కంటెంట్ ఏదైతే ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో స్కై బ్లూలో దాంట్లోనే ఉండిపోతాయి అన్నమాట, బయటకు వెళ్ళవు. ఓకేనా? బేస్డ్ ఆన్ ది సైజ్ పెంచుకున్నారంటే చూడండి అదే ఫ్లెక్సిబుల్ గా ఫ్లెక్స్ అయిపోతుంది. అది చిన్న సైజ్ చిన్నదవుతుంది, అదే చూడండి అరేంజ్ అయిపోతూ వస్తాయి కిందకి. అంతేకాని అవుట్ సైడ్ ఆఫ్ ది కంటైనర్ కి వెళ్ళదు. అది వ్రాప్ అన్నమాట. మనం స్టాప్ చేసుకోవాలంటే నో వ్రాప్ అని పెడతాం. చూడండి ఇప్పుడు బయటకు వెళ్తాయి ఇక్కడ, అంటే వ్రాపింగ్ లేదు అని. సో డిఫాల్ట్ గా నో వ్రాప్ లో ఉంటుంది. మనం మాన్యువల్ గా వేయాలంటే నో వ్రాప్ అని వేసుకుంటాం. లేదు ఈ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి బేస్డ్ ఆన్ ద సైజ్ అని చెప్తే మనం ఏం చేస్తామంటే వ్రాప్ అని మెన్షన్ చేసుకుంటాం. సో దట్ అన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి బేస్డ్ ఆన్ ది సైజ్. మనకు ఇంకా చిన్నది అవుతున్నా కానీ అవి వ్రాప్ అవుతూ వస్తాయి, పెద్దది అవుతున్నా కానీ అవి ఫ్లెక్స్ అవుతా అంటే అవి ఫ్లెక్సిబుల్ గా చేసుకుంటా వస్తాయి. పేరెంట్ లోనే ఉంటాయి అన్నమాట, కంటైనర్ లోనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళి. ఇది వ్రాప్. ఓకే, దాంతో పాటు మనకు రివర్స్ వ్రాప్ ఉంటుంది. వ్రాప్, నో వ్రాప్ అండ్ రివర్స్ వ్రాప్ అనుకుంటా. వ్రాప్ రివర్స్ ఆర్ రివర్స్ వ్రాప్ చూద్దాం. వ్రాప్ రివర్స్ ఉంటుంది. వ్రాప్ రివర్స్ ఏమవుతుందంటే కింద ఇంతకు ముందు పై నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇలా వస్తుంది వ్రాప్ రివర్స్ అన్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ది వ్రాప్. కంటెంట్ ని వ్రాప్ చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 1 2 3 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట రివర్స్ వ్రాప్ అంటే. నార్మల్గా వ్రాప్ అంటే పైన, అదే విధంగా పై నుంచి వస్తుంది, పై నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, అర్థమైందా వ్రాప్ అంటే? ఫ్లెక్స్ వ్రాప్లో ఏముంటాయి? వ్రాప్ ఒకటి, నో వ్రాప్ ఒకటి, వ్రాప్ రివర్స్ ఒకటి. ఇవి మనకు వాల్యూస్. నెక్స్ట్ ఫ్లెక్సీ ఫ్లో ఏంటంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్సీ వ్రాప్, రెండింటిని కలిపి ఫ్లెక్సీ ఫ్లో అంటామండి, రెండు రాయకుండా. చూడండి ఇక్కడ రో డైరెక్షన్ లో ఇచ్చాము, అదేవిధంగా వ్రాప్ అని ఇచ్చాం కదా, ఈ రెండింటి ప్లేస్ లో ఫ్లెక్స్ ఫ్లో అంటాం. ఫ్లెక్సీ ఫ్లో ఫస్ట్ అంటే రెండు ఉంటాయి దీనికి. ఫస్ట్ వచ్చేసి ఏ డైరెక్షన్ లో ఇవ్వాలి అని, రో డైరెక్షన్ లో ఉండాలి, తర్వాత వ్రాప్ అయి ఉండాలి. సో రెండు ఇస్తాం. సో ఇది నేను కామెంట్ చేసేస్తాను, ఇది అవసరం లేదు. సింగిల్ స్టైల్లోని రెండు ప్రాపర్టీస్ మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా. సో వ్రాప్ అయిందా? ఇది చూడండి, ఎస్ వ్రాప్ అవుతుంది. కాబట్టి ఇలా అదే కాలం ఇచ్చారంటే కాలం అవుతుంది, అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చి కాలం డైరెక్షన్లోకి వస్తుంది, అంటే వ్రాప్ అవుతుంది ఇక్కడ. ఓకే, నీట్గా కాలం డైరెక్షన్లో వస్తాయి అన్నమాట. ఇలా ఉంది. ఇలా నుంచి అదే ఈ మామూలుగా కిందకి రావాలి, కిందకి రాకుండా చిన్నవిగా స్ట్రింక్ అయిపోతాయి అనమాట. అలా రాకుండా నీట్గా పక్కకు వస్తాయి వ్రాప్ అంటే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు రిమూవ్ దిస్ వ్రాప్ సో దట్ యూ విల్ గెట్. ఇది నార్మల్గా ఇలా ఉంటాయి వ్రాప్ లేకపోతే. అదే మనం వ్రాప్ అని ఇచ్చేసామంటే కాలంలో కానీ మనకు నీట్గా అదే సైజ్ ఏదైతే మనం ఇనిషియల్ సైజ్ 500 px అన్నదో అదే తీసుకొని నెక్స్ట్ అలాట్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఇది కాలం వ్రాప్. అర్థమైందా? సో ఇది మనకు ఫ్లెక్సీ ఫ్లో. సో 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఒకటి డైరెక్షన్ ఒకటి అండ్ దెన్ వ్రాప్ ఒకటి. వ్రాప్ ఆర్ నో వ్రాప్, కాలం నో వ్రాప్ సంథింగ్ ఇలా రాసుకుంటే వెళ్తాం అనమాట. ఓకేనా? మిక్సింగ్ ఆఫ్ ఫ్లెక్సీ డైరెక్షన్ ఫ్లెక్సీ వ్రాప్కి మనం ఒకటే ఫ్లెక్సీ ఫ్లో అనేది యూజ్ చేసుకుంటాం. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ అండి. గైస్ వాయిస్ వస్తుందా?
యా సార్ ఆడియో. సో జస్టిఫై కంటెంట్ లో మనకు మల్టిపుల్ ఉంటాయి. అంటే ఈ కంటెంట్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎంటైర్ కంటెంట్ ని. కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ divs, ఎక్స్ట్రా divs, 4 divs తీసుకుంటున్నాను. సో ఈ 4 divs అనేది ఈ ఎంటైర్ కంటైనర్ లో మనం జస్టిఫై చేయొచ్చు త్రూ హారిజాంటల్ గా మాత్రమే ఈ జస్టిఫై కంటెంట్ వర్క్ అవుతుంది. దీంట్లో 3 or 4 ప్రాపర్ వాల్యూస్ ఉంటాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నాం అనుకోండి, 4 వెళ్ళి సెంటర్లోకి వెళ్తాయి హారిజాంటల్ గా. చూడండి, సెంటర్ అన్నామంటే సెంటర్లోకి వెళ్తాయి 4. తర్వాత సెంటర్ కాకుండా నాకు రైట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లెక్స్ రైట్ అంటాం. రైట్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఫ్లెక్స్ రైట్ అన్న ఇవ్వచ్చు. ఐ థింక్ ఎండ్, నాట్ రైట్, ఎండ్. ఫ్లెక్స్ ఎండ్ అంటే ఇటు సైడ్కి వెళ్తాయి. లేదంటే రైట్ అనేది కానీ వర్క్ అవుతుంది అనుకుంటా. యా, రైట్ అని ఇచ్చినా వర్క్ అవుతుంది. రైట్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ ఎండ్ అంటాం నార్మల్గా. తర్వాత లెఫ్ట్ ఇచ్చిన వర్క్ అవుతుంది, లేకపోతే ఫ్లెక్స్ స్టార్ట్ అంటాం. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే స్టార్ట్కి వస్తుంది. అర్థమైందా? సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుంది. గాట్ ఇట్? అర్థమైందా? ఇది జస్టిఫై కంటెంట్. దీంతో పాటు సర్టన్ స్పేస్ కావాలి వాటికి అనుకున్నప్పుడు స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్ అనేది 2 ఉంటాయి. చూడండి, స్పేస్ అరౌండ్ ఒకటి, స్పేస్ బిట్వీన్ ఒకటి. స్పేస్ అరౌండ్ అంటే ప్రతి దానికి ఒక ఈక్వల్ స్పేస్ అనేది వస్తుంది. స్పేస్ అరౌండ్ అంటే ఇలా ఈక్వల్ స్పేస్ అనేది అన్నిటికీ ఇస్తుంది అనమాట. అదే మన స్పేస్ బిట్వీన్ అన్నాం అనుకోండి, అంటే ఫస్ట్ ఏదైతే ఉందో అది స్పేస్, అంటే స్టార్టింగ్లో ఏ స్పేస్ లేకుండా ఇది లాస్ట్కి వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో మాత్రమే స్పేస్ వస్తుంది. లాస్ట్ స్పేస్, ఫస్ట్ స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది. అది మనకు స్పేస్ బిట్వీన్ అంటాం. సేవ్. చూడండి, ఈ స్టార్టింగ్లో లాస్ట్లో ఎటువంటి స్పేస్ ఇవ్వలేదు, ఎక్కువ స్పేస్. రిమైనింగ్ అన్నిటి మధ్యలో స్పేస్ వస్తుంది. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు గ్యాలరీ ఉంటుంది, ఫోటో గ్యాలరీ ఇలాంటివి మనం వెబ్సైట్లో డిజైన్ చేయాలనుకుంటే ఇటువంటి థింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్పేస్ బిట్వీన్. ఇంకోటి కానీ ఉంది, స్పేస్ ఈవెన్లీ అని ఉంది ఒకటి. ఇది ఎలా ఉంటుంది చూద్దాం. ఈవెన్గా సంథింగ్ అలానే ఉంది. స్పేస్ అరౌండ్ అని ఉంది కదా, అదే ప్రాపర్టీగా ఉంది, అంతే. కొంచెం లైట్ డిఫరెంట్, అంతే. అర్థమైందా? ఇవి దీని యొక్క వాల్యూస్. కంటెంట్ని జస్టిఫై చేస్తాం అన్నమాట. హారిజాంటల్ అండి, ఓన్లీ హారిజాంటల్. సో ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఇది సెంటర్ ఒకటి ఇస్తాం, ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తాం, ఫ్లెక్స్ ఎండ్ ఇస్తాం, స్పేస్ రైట్ లెఫ్ట్ ఉండవు, బట్ వర్క్ అవుతాయి. బట్ అఫీషియల్గా అయితే లేవ్ వాల్యూస్ అన్నాం అనుకో వాటిని. వాటి ప్లేస్ లో ఇది ఇస్తాం, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్ ఇస్తాం. అంటే స్టార్ట్ అంటే లెఫ్ట్ అని, ఎండ్ అంటే రైట్ అని. తర్వాత స్పేస్ అరౌండ్ ఒకటి, స్పేస్ బిట్వీన్, స్పేస్ బిట్వీన్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి స్పేస్ ఈవెన్లీ అనే సంథింగ్ ఏదో ఉంది, అదొకటి. ఈవెన్లీ అనా అది? ఈవెన్లీ, అంతే. సో ఇవి 3, స్పేస్ అరౌండ్, బిట్వీన్, ఈవెన్లీ అండ్ ఇవి. అండ్ దెన్ ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే హారిజాంటల్లీ మాత్రమే, హారిజాంటల్ అలైన్మెంట్. హారిజాంటల్లో మూవ్ చేయాలి మనం అనుకున్నప్పుడు మాత్రమే జస్టిఫై కంటెంట్కి వెళ్తాం. అలా కాకుండా వర్టికల్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకనే మనకు అలైన్ ఐటమ్స్ అనేది వచ్చింది అనమాట. స్పేస్ ఈవెన్లీ ఏం చేస్తుంది సార్? వాట్ ఇస్ ద కరెక్ట్? అది సంథింగ్ కొంచెం స్పేస్ అనేది ఇస్తుంది. ఏ వన్ గా స్పేస్ అనేది ఇస్తుంది. ఇది జస్టిఫై కంటెంట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే ఇక్కడికి వస్తుంది, బట్ నాకు ఇక్కడికి రావాలి అంటే ఇటు వర్టికల్ గా దిగాలి అది కిందకి. అందుకని మనకు అలైన్ ఐటమ్స్ అనేటటువంటిది ఉందన్నమాట. ఇక్కడ అలైన్ ఐటమ్స్. సో ఇక్కడ కానీ సేమ్ సెంటర్. చూడండి, సెంటర్ అంటే వర్టికల్ గా వర్క్ అవుతుంది, అంటే దీనికి వైస్ వర్సా అన్నమాట. సెంటర్ ఒకటి, ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఫస్ట్ పొజిషన్ పైన, ఫ్లెక్స్ ఎండ్ అంటే కిందకి లాస్ట్ నుంచి. ఓకే, తర్వాత స్పేస్ ఉందా? దీనికి స్పేస్ లేదనుకుంటా. స్పేస్ ఉంటుంది దీనికి. అయితే స్ట్రెచ్ అని ఉంటుంది, స్ట్రెచ్ ఒకటి వస్తుంది, అండ్ బేస్ లైన్ అని ఒకటి ఉంటుంది, సో ఈ రెండు బేస్ లైన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒకసారి ట్రై చేద్దాం.
ఈ div1 అని నేను h1 లో పెడుతున్నా. తర్వాత div2ని సంథింగ్ h3 లో పెడుతున్నా. చూడండి ఎలా వచ్చిందో ఇది. సో మనకు h1 అంటే కొంచెం పెద్దది కాబట్టి మనం ఇచ్చిన 500 px లో అది కాలేదన్నమాట. బట్ ఇక్కడ నేమ్ అనేది ఇక్కడికి వచ్చిందంటే కొంచెం చూడండి అన్ని ఒకే అలైన్మెంట్ లో లేవు. అర్థమవుతుందా? ప్రతిదీ అలైన్మెంట్ లో లేదన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ బేస్ లైన్ లోనే ఉంది. సో ఇది ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అలైన్ ఐటమ్స్ సంథింగ్ బేస్ లైన్ అని ఇస్తే సంథింగ్ చూడండి ఈ ఏదైతే డేటా ఉందో ఈ డేటా కరెక్ట్గా వచ్చేటట్టు అంటే ఒకే లైన్లో వచ్చేదానికి ట్రై చేస్తుంది అనమాట, రెస్పెక్ట్ ఆఫ్ ది ఇది బాక్సులకి. అదే ఇది లేకపోతే ఎలా వస్తుంది చూడండి. చూడండి టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ గమనించండి. టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత దీనికంటే కొంచెం పైన ఉంది, ఈ రెండు వచ్చి ఇంకా టాప్లో ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ div3 div4 div2 బేస్ లైన్ అంటే ఒకే లైన్లో టెక్స్ట్ వస్తుంది అనమాట. దాని బ్యాక్గ్రౌండ్స్ కాకుండా టెక్స్ట్ ఒకే లైన్గా వచ్చేస్తుంది అనమాట. అది బేస్ లైన్ అంటే. అర్థమైందా? అలైన్ ఐటమ్స్ బేస్ లైన్ అని సేవ్ చేస్తున్నా చూడండి. సో టెక్స్ట్ div1 div2 div3 div4 అన్ని ఒకే లైన్లో హారిజాంటల్గా నీట్గా వచ్చింది. ఆ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఆ బ్యాక్గ్రౌండ్ బార్డర్స్ కాకుండా. అది బేస్ లైన్ అంటున్నా. స్ట్రెచ్ అన్నా కానీ అదే విధంగా ఉంటుంది. స్ట్రెచ్ అంటే మేబీ మనకు విడ్త్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు వస్తుంది అనుకుంటా. ఐ థింక్ స్ట్రెచ్ అవుతుంది జస్ట్. సో ఎక్కడ ఉంది కంటైనర్? ఇవి కదా divs. సో వీటిని ఒకదాన్ని తీసుకుందాం. డాట్ d1 లేదంటే d3 height is equals to 300 px అని ఇస్తున్నాను. సేవ్ ఇట్. d3 అనేది d3 ఇంపార్టెంట్. ఎస్ ఇలా ఇచ్చాం కదా. స్ట్రెచ్ మేబీ ఓకే సంథింగ్ జస్ట్ లీవ్ ఇట్. సో ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది. సో నాకు పేరెంట్లో వచ్చేసి నేను హైట్ వచ్చి 500 px ఇచ్చా ప్రతి డివ్కి, అందుకని 500 px ఉంటుంది. నేను ఒక డివ్ని అంటే చైల్డ్ అనమాట, చైల్డ్ ఎలిమెంట్ని మాడిఫై చేయాలనుకుంటున్నా, లైక్ 300 pxగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. బట్ అది అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ పైన పేరెంట్ అనేది హైట్ ఈక్వల్ 50 px అనేది ఇచ్చేస్తున్నాం. ఆ 50 px తీసుకుంటుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం, అలా కాదు, పేరెంట్లో ఏది ఉన్నా కానీ నాకు సంబంధం లేదు, నేను కొత్తగా రాసుకుంటున్నాను, చైల్డ్ అంటే ఓవర్ రైడ్ చేస్తున్నాను నా ప్రాపర్టీ అని ఉన్నప్పుడు ఈ 300 px దగ్గర ఇంపార్టెంట్ అని పెట్టేసామంటే, ఎక్స్క్లామేటరీ ఇంపార్టెంట్ అని పెట్టామంటే అప్పుడు పేరెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది అప్లై కాకుండా చైల్డ్ ఏదైతే రాస్తున్నామో అదే అప్లై అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది మనకు ఇంపార్టెంట్ అనేది ఇది చాలాసార్లు ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇది ఇంపార్టెంట్ చైల్డ్ ప్రాపర్టీలో మనం ఓవర్ రైడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో యా దిస్ ఈస్ అబౌట్ ఓవరాల్ మనకు అలైన్ ఐటమ్స్ది. సో మామూలుగా చేసేద్దాం వీటిని. h3 h1 రిమూవ్ చేస్తున్నాం. సేవ్ ఇట్. సెంటర్. ఓకే, ఇలా ఇప్పుడు చూడండి నాకు ఇది యాక్చువల్ సెంటర్ అంటే ఈ కంటైనర్కి సెంటర్లో రావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఆలోచించండి. నాకు అలైన్ ఐటమ్స్లో సెంటర్ పెడితే నాకు వర్టికల్గా వెళ్తుంది, జస్టిఫై కంటెంట్లో సెంటర్ పెడితే హారిజాంటల్గా వెళ్తుంది, రెండు పెడితే సెంటర్లోకి వస్తుందిగా.
ఇది హారిజాంటల్, ఆల్రెడీ ఇది వర్టికల్ గా ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి జరపాలంటే హారిజాంటల్ గా మూవ్ అవ్వాలంటే జస్టిఫై కంటెంట్ పెడితే సరిపోతుంది కదా. చూడండి ఇది. కాబట్టి జస్టిఫై కంటెంట్ ఒకటి, అలైన్ ఐటమ్స్ రెండు కలిపితే ఎగ్జాక్ట్ గా మన ఎలిమెంట్స్ అనేవి సెంటర్ లో పెట్టుకోవచ్చు అన్నమాట. గాట్ ఇట్. దిస్ ఈస్ అబౌట్ ది అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ ఏం చెప్తుంది ఇక్కడ మనకు? ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటర్, తర్వాత బేస్ లైన్ ఒకటి ఉంది, ఇంకొకటి స్ట్రెచ్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ నోట్ పాయింట్ వచ్చి వర్టికల్గా ఉంటుంది అన్నమాట ఇది. తర్వాత సేమ్ అలైన్ కంటెంట్ అనేది కానీ మనం ఎక్కువ యూజ్ చేయలేదు, అంతా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ దీనికి ఏమవుతుందంటే వ్రాప్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. సో ఇది డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలంటే మీకు మల్టిపుల్ డివ్స్ ఉండాలి మళ్ళీ అగైన్ మనకు. సో ఇక్కడ అలైన్మెంట్ చూడండి అండి. అలైన్మెంట్ సరిగ్గా రావాలంటే ఏం చెప్పాను? మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ఫార్మేట్ డాక్యుమెంట్. ఓకేనా? ఫార్మేట్ డాక్యుమెంట్ విత్ HTML లాంగ్వేజ్ ఆర్ ప్రెటియర్, ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ప్రెటియర్ చేసుకోన్నాను కాబట్టి ప్రెటియర్ అది ఒక ప్లగిన్ అనమాట. అది ఇన్స్టాల్ చేసుకోమంటే ప్రెటియర్ ద్వారా చేసుకోవచ్చు. ఫార్మేట్ డాక్యుమెంట్ విత్ ఇది ప్రెటియర్. చూడండి నీట్గా మళ్ళీ మనకు అలైన్మెంట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఆ ప్రెటియర్ కావాలంటే మీరు వేసుకోండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళేసి ప్రెటియర్ అని ఉంటుంది. ఇది ఆల్రెడీ కొందరికి ఇన్స్టాల్ అయి ఉంటుంది, లేదంటే ఇన్స్టాల్ చేసి ప్రెటియర్ కోడ్ ఫార్మేట్. డిజైన్ అనేది నీట్గా, అంటే కోడ్ రైట్ చేస్తాం కదా, ఆ ఫార్మేట్ అనేది నీట్గా వచ్చేదానికి ప్రెటియర్ అనేది ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకోన్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని వస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఎక్స్టెన్షన్. రైట్. నెక్స్ట్ డివ్స్ అనేవి ఇంకొన్ని తీసుకుంటున్నాను నేను. డూప్లికేట్ డివ్స్ చేస్తున్నా. సేవ్ ఇట్. ఓకేనా? ఇన్ని డివ్స్ ఉన్నాయి కదా. సో ఇది వ్రాపింగ్లో వ్రాప్ అవ్వట్లేదు. సో వ్రాప్ రాద్దాం. వ్రాప్ అవ్వాలి మనకు. వ్రాప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్లెక్స్ వ్రాప్ ఈక్వల్స్ టు వ్రాప్. ఓకే, ఇప్పుడు వ్రాప్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఇది చూస్తాం. ఏంటిది? అలైన్ కంటెంట్ అనేది. చూస్తాం. అలైన్ కంటెంట్ ఇస్ ఈక్వల్ టు దీంట్లో కానీ స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో స్పేస్ అరౌండ్ ఇచ్చామంటే ఇలా, అంటే పైన కింద. ఇంతకు ముందు ఏమైంది? ఇక్కడ అలైన్ ఇక్కడ వర్టికల్ గా మనం చూసినప్పుడు, దేంట్లో జస్టిఫై కంటెంట్ లో చూసినప్పుడు హారిజాంటల్ గా లెఫ్ట్ రైట్ స్పేస్ అనేది వస్తుంది. ఇక్కడ స్పేస్ అరౌండ్ అంటే పైన కింద వర్టికల్ గా చూసుకుంటాం. జస్టిఫై కంటెంట్ వచ్చి హారిజాంటల్ గా స్పేస్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అలైన్ కంటెంట్ అంటే వర్టికల్ గా వస్తుంది అనమాట. ఇక్కడ పైన కింద వచ్చింది చూడండి. అదేవిధంగా స్పేస్ బిట్వీన్ అని ఇస్తున్నాను. స్పేస్ బిట్వీన్ అనేసి చూడండి, ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఈ పైకి కిందకి ఉంటాయి అన్నమాట. ఇది స్పేస్ బిట్వీన్. అలాగే స్పేస్ ఈవెన్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఇంకొకటి స్పేస్ ఈవెన్లో పెట్టామంటే సేమ్ స్పేస్ అనేది వస్తుంది. వర్టికల్ జస్టిఫై కంటెంట్ హారిజాంటల్ గా చూసా, ఇక్కడ వర్టికల్ స్పేస్ అనేది ఇస్తుంటుంది అన్నమాట. తర్వాత ఇంకేమున్నాయి దీంట్లో? సెంటర్ అన్ని ఎలిమెంట్స్ సెంటర్కి వస్తాయి. ఇందాక చూసిన దాంట్లో జస్టిఫై కంటెంట్ లో సెంటర్ అంటే హారిజాంటల్ గా వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, బేస్ లైన్ అంటే నేను ఇందాక చూపించాను కదా, అదే విధంగా ఉంటుంది. అంటే డిఫరెంట్ బాక్సెస్ ఉన్నప్పుడు, సైజెస్ ఉన్నప్పుడు టెక్స్ట్ అంతా ఒకే లైన్లోకి రావాలంటే బేస్ లైన్. తర్వాత ఎండ్ అంటే మేబీ ఎండ్కి వెళ్తుంది, ఎండ్కి అలా. ఫ్లెక్స్ ఎండ్ అయినా వాడుకోవచ్చు మనం, ఫ్లెక్స్ స్టార్ట్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఎండ్ అన్నా వాడుకోవచ్చు దీంట్లో. ఓకే, ఫ్లెక్స్ స్టార్ట్ అంటే పైకి వెళ్ళిపోతుంది, ఎండ్ అంటే కిందకి వస్తుంది. సో ఇది లైక్ అలైన్ ఐటమ్స్ అనేది. సేమ్ మనం జస్టిఫై కంటెంట్ చూసాం కదా, దానికి లాగే అనమాట ఇది. కానీ అంటే స్పేస్ పెట్టడానికి, స్పేస్ ఇవ్వడానికి ఎక్కువ. సో ఫ్లెక్స్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. జస్టిఫై కంటెంట్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. బట్ ఇది వర్టికల్గా వర్క్ అవుతుంది. ఇది మెయిన్గా ఫ్లెక్సీ కంటైనర్కి మనం
ఇచ్చేటటువంటి ప్రాపర్టీస్ అండి. సో ఒక హై లెవెల్గా అండర్స్టాండ్ అయింది కదా, ఏదైనా డౌట్ ఉంది? యా సార్. సో మెయిన్గా ఎలిమెంట్స్ మనకు జస్టిఫై కంటెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం, తర్వాత వ్రాప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం, అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ దానికి వెళ్దామా? సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్లెక్స్ కంటైనర్లో రాసాం కదా, నెక్స్ట్ మనకు ఫ్లెక్స్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్కి ఎటువంటి ప్రాపర్టీస్, ఏమైనా ప్రాపర్టీస్ రాయొచ్చా చూద్దాం. మ్యాక్సిమం వాడము, బట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫ్లెక్స్ ఐటమ్స్ అంటే ఏంటి? ఇది కంటైనర్ పేరెంట్, ఐటమ్స్ అంటే చైల్డ్స్, అంటే మనం డివ్స్ రాసుకున్నాం కదా, వాటికి ఏమేమి ప్రాపర్టీస్ రాయొచ్చో చూద్దాం. వీటిల్లో మనకు మెయిన్గా ఆర్డర్ అనేది ఒకటి ఇస్తాము, అంటే మనం ఇచ్చే డివ్ కానీ ఎలిమెంట్ కానీ ఆర్డర్ మార్చుకోవచ్చు. తర్వాత ఫ్లెక్స్ గ్రో అని ఒకటి ఉంటుంది, ఫ్లెక్స్ గ్రో అంటే దాన్ని గ్రో చేస్తాం, ఎక్స్పాండ్ చేయడానికి అన్నమాట. తర్వాత ఫ్లెక్స్ స్ట్రింక్ అని ఒకటి ఉంటుంది, అంటే పై దానికి గ్రో దానికి వైస్ వర్స, స్ట్రింక్ అంటే తగ్గిస్తుంది అన్నమాట సైజ్ అనేది. తర్వాత ఫ్లెక్స్ బేసిస్ అని ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ బేసిస్ అంటే మనకి ఇనిషియల్ లెంత్ అనేది మనకి ఎంతైతే సైజ్ పెట్టుకుంటామో ఆ లెంత్ అనేది మనం మెన్షన్ చేస్తాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్లెక్స్, దానికి మనం సైజ్ ఇస్తాం అనమాట, లైక్ విడ్త్ అని. చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అలైన్ సెల్ఫ్ అని ఒకటి ఉంటుంది, సెల్ఫ్ అలైన్మెంట్ కోసం ఒకటి అలైన్ సెల్ఫ్ అనేది ఉంటుంది. సో ఇవి మనం చైల్డ్ ఎలిమెంట్స్కి ఇస్తాం. పేరెంట్ది ఫ్లెక్స్లో పెట్టుకొని ఎలిమెంట్ని ఫ్లెక్స్లో ఉన్నప్పుడు మనం చైల్డ్ ఎలిమెంట్స్కి ఇస్తాం అనమాట. ఒకసారి ట్రై చేద్దాం చూడండి. సో నేను పేరెంట్ని డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టాను, సో ఫ్లెక్స్లో ఉంది. సో దీంట్లో నాకు అన్నెసరీ ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేస్తాను. సేవ్ ఇట్. ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను నేను, నాకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ అండి ఇక్కడ, అంటే చైల్డ్స్ ఏదైతే ఉన్నాయో చైల్డ్స్లో రాసుకోవాలి ఇక్కడ. అందుకని స్టైల్ అనేది నేను ఇన్లైన్ స్టైల్స్ అనేది వాడుతున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎలిమెంట్ నేను ఏం చేస్తాను, div 1 అనే దానికి ఆర్డర్ అనేది మారుస్తున్నాను, ఆర్డర్ కోలన్ 4 అని ఇస్తున్నాను, అంటే 4th ఎలిమెంట్గా వెళ్ళాలి అది. చూడండి div అనేది ఎక్కడికి వచ్చింది, 4th దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకేనా? 1 2 3 4th ఎలిమెంట్గా వచ్చేసింది ఇది div 1 అనేది, ఎందుకంటే ఆర్డర్ 4 అని ఇచ్చాం కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ది కానీ నాకు థర్డ్ దగ్గరికి వెళ్ళాలి, సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో div 2 అనేది, అది నాకు థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాలి ఇక్కడికి. కాబట్టి నేను div 2 దగ్గర ఆర్డర్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ కోలన్ 3 అని ఇస్తున్నాను. 3 అని ఇచ్చానంటే చూడండి సెకండ్ div అనేది థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఇలా ఆర్డర్స్ మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఆర్డర్స్ మార్చుకోవచ్చు అనమాట. ఫస్ట్కి ఇప్పుడు 4th ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కదా, ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలంటే సేమ్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ కోలన్ ఫస్ట్. ఓకేనా? సంథింగ్ అలా. సో రాలేదా? ఆర్డర్ కోలన్ ఫస్ట్ కార్డ్ ఉంది, 0 ఇస్తే ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది. ఒకసారి 5 దానికి 2 ఇవ్వాలి సార్. 5 2 ట్రై చేయండి సార్. 5 కాదు, 5 ఇస్తే 5th పొజిషన్లోకి వెళ్తుంది. సెకండ్లో ఆల్రెడీ సెకండ్లోనే కదా ఉండేది 4 అనేది. సో div 4 మనకు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. ఓకే, ఎందుకు రావట్లేదంటే మేబీ 3 ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, 3 కనిద్దాం సెకండ్ అని. ఐ థింక్ అందుకని రావట్లేదు అనుకుంటా, చూద్దాం. ఆర్డర్ కోలన్ ఇది 3 వచ్చి సెకండ్కి వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకేనా? ఒకటే మిగిలిపోయి ఉండింది కదా, అందుకని అది ఎక్కడ అరేంజ్ అవ్వాలో దానికి తెలియలేదు అనమాట. అందుకని 3ని వచ్చేసి నేను సెకండ్కి అరేంజ్ చేశాను, 4 వచ్చి ఫస్ట్కి అరేంజ్ చేస్తే అన్నిటికి ఇచ్చాను కాబట్టి నాకు అన్ని అరేంజ్ అయ్యాయి కరెక్ట్గా, 1 2 3 4 అని. అర్థమైందా? ఇది ఆర్డర్. ఐమ్ రివర్టింగ్ దిస్. ఓకే, ఇది ఆర్డర్. ఆర్డర్ తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, ఫ్లెక్స్ గ్రో అని చెప్పాను కదా, ఫ్లెక్స్ గ్రో ట్రై చేద్దాం. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లెక్స్ హైఫన్ గ్రో. ఫ్లెక్స్ గ్రో సంథింగ్ మనం ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం, అంటే పర్సంటేజ్ లాగా ఇక్కడ 5 అని ఇచ్చాను అనుకోండి. సో ఇంత 5% సంథింగ్ ఒక 5 పార్ట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇంకొక దానికి స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లెక్స్ గ్రో. ఫ్లెక్స్ గ్రో
ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చామనుకోండి, సో 3 అనమాట, అంటే రెస్పాన్సివ్ అని చెప్పాను కదా, అలాగా ఆటోమేటిక్గా ఇది ష్రింక్ అయింది, ఇది 3%, ఇది వచ్చేసి రిమైనింగ్ అనమాట. అలా ఓకేనా. దేనైనా మనం పెంచుకోవాలి, గ్రో అవ్వాలి అనుకుంటే ఇలా యాడ్ చేసుకుంటాం వాల్యూస్ అన్నిటికీ ఇచ్చుకుంటే అలా వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది ఫ్లెక్సీ గ్రో అనమాట. నెక్స్ట్ ఫ్లెక్సీ ష్రింక్ అని ఉంటుంది. ఫ్లెక్సీ ష్రింక్కి బై డిఫాల్ట్గా 1 ఉంటుంది మామూలుగా. ఫ్లెక్స్ ష్రింక్ 5, ఫ్లెక్స్ ష్రింక్ 8 సంథింగ్ మీరు చెక్ చేశారంటే ఫ్లెక్స్ ష్రింక్ 1 D2 0 సో డిఫాల్ట్ 1 ఉంటుంది మనకు. ఒకసారి ఇది రిమూవ్ చేసేద్దాం. ఫ్లెక్సీ స్ట్రింగ్ 1 తీసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 వ్రాప్ అవుతుందా 10 చిన్న వరకు ఒకసారి ట్రై చేద్దాం. చూడండి గూగుల్లో ఏంటి ఫ్లెక్సీ స్ట్రింగ్ కదా, ఫ్లెక్సీ స్ట్రింగ్ CSS. సో ఒకసారి డబుల్ తీసుకుంటే ట్రై చేద్దాం. 3 ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి. సో సెకండ్ అది స్ట్రింక్ అయింది చిన్నదిగా. 4 ఇస్తే ఇంకా చిన్నది అవుతుంది, అంటే ఎంతైతే పెంచుతున్నామో అంత చిన్నది అవుతుంది అనమాట. డిఫాల్ట్గా అయితే 1 ఉంటుంది. 1 ఇస్తే డిఫాల్ట్ ఉంటుంది, డిఫాల్ట్ సైజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 0 ఇస్తే 0 ఇచ్చినా కానీ స్ట్రింక్ అవుతుంది. ఇది పెరుగుతుంది అనమాట, 0 నుంచి పెరుగుతుంది. సో -1 ఇస్తే ఇలా. సో సర్టెన్ ఉంటాయి, బట్ మనమైతే యూజ్ చేయము, బట్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. అర్థమైందా? సర్టెన్ నంబర్ అనేది ఇస్తే దాని ప్రకారం అసలు కనిపించకుండా పోయింది. అది 1 2 ఇలా ఇస్తూ ఉంటాం. ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ష్రింక్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సో మనం ష్రింక్ అనేది ఇస్తాం. ష్రింక్ సైజ్ పెంచుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి, అంటే చిన్నది అవుతూ ఉంటుంది అనమాట. అది ఫ్లెక్సీ ష్రింక్. అర్థమైందా? ఫ్లెక్సీ గ్రోకి ఆపోజిట్ అనమాట ఇది. సో మనకి ఏదైనా ప్రాపర్టీస్ ఓవర్ రైడ్ అవుతున్నాయేమో. ఓకే, లెట్స్ ఇగ్నోర్ ఇట్. సో మనకు కావాల్సిన మెయిన్ లేఅవుట్ డిజైన్ కావాలి. చిన్నవి పెద్ద ప్రాబ్లం లేదు. ఫ్లెక్స్ బేసిస్ అని ఒకటి ఉంటుంది, అది కానీ సేమ్ అలానే ఉంటుంది. స్టైల్ ఫ్లెక్స్ బేసిస్ అని మనకు ఇనిషియల్ లెంత్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎంత కావాలి అనేది మనం సంథింగ్ 200 పిక్సెల్స్ అని ఇచ్చామంటే ఇలా సేమ్ అదే సైజ్ బేస్డ్ అండ్ సైజ్ బేస్ చేసుకొని ఉంటుంది. 300 px కావాలి అని అంటే ఇనిషియల్ సైజ్ అనమాట. ఇనిషియల్ సైజ్ ఎంత ఉండాలి అని. సో అలాగా అన్నిటికీ ఫ్లెక్స్ బేసిస్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇది కానీ ఇలా గ్రో, మనం ఫ్లెక్స్ గ్రో చూసాం కదా, అదే విధంగా ఉంటుంది. తర్వాత మనకు ఎక్కువ అంటే ఈ మూడిటి కంటే మనం ఎక్కువ యూజ్ చేసేది అంటే బట్ సేమ్ అనమాట, సేమ్ క్యారెక్టర్ అనమాట. లైక్ ఫ్లెక్స్ అంటాం. ఫ్లెక్స్ % ఇచ్చేస్తాం. 30% రావాలి నాకు ఫస్ట్ డివ్ అనేది. సెకండ్ డివ్ నాకు ఇది ఇంపార్టెంట్, మనం లేఅవుట్లో కానీ చూస్తాం. ఇది ఫ్లెక్స్ అంటే మూడిటికి కలిపి ఇది రాసుకుంటాం. ఫ్లెక్స్ కోలన్ అనేది టోటల్ అంటే 3 మనం చూసాం కదా ఇప్పుడు వరకు, ఆ మూడిటిని కలిపి ఎంత % కావాలి అని 40%. సో ఇంకా 40 + 30 70, రిమైనింగ్ వచ్చేసి మనకు 30 ఉంది. స్టైల్ = ఫ్లెక్స్, ఇది 15, అది 15 ఇస్తే సరిపోతుంది కదా, 15%. స్టైల్ = ఫ్లెక్స్
15%. ఇలా ఒక 100%ని మనం ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి డివైడ్ చేసుకున్నప్పుడు నీట్గా అరేంజ్ అవుతాయి. ఇదే లేఅవుట్లో కానీ మనం చూస్తాం నెక్స్ట్. అర్థమైందా? విడ్త్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటున్నాం. విడ్త్ అంటున్నాం కదా, అలాగా ఫ్లెక్స్ అనేది సైజ్ ఇస్తాం. ఎంత సైజ్ 15% అంటే ఇది 15% ఆక్యుపై చేసింది ఎంటైర్ టోటల్లో 100%లో. సో ఫస్ట్ వచ్చేసి 30%, సెకండ్ది 40%, రిమైనింగ్ 15 అలాగా మనం చేసేటటువంటి కంటెంట్ అంతా లేఅవుట్లో ఇలా ఫ్లెక్స్ మన పర్సంటేజ్ అనేది ఇవ్వచ్చు. సేమ్ ఇందాక గ్రో చూసాం, గ్రో అండ్ ష్రింక్ ఇవి రెండు చూసాం కదా, అదంతా మిక్సింగ్లో సింపుల్గా మనం ఇలా పెట్టుకుంటాం అన్నమాట ఫ్లెక్స్ అనేది. ఓకే, సో ఇవి మెయిన్గా మనం చూసేది. తర్వాత ఇంకొకటి ఏదో ఉంది కదా, ఐ థింక్ అలైన్ సెల్ఫ్ అని. అది కానీ ఒకసారి అలైన్ అవుతుంది, ఒకసారి అలైన్ అవ్వదు. ఒకసారి వెరిఫై చేద్దాం, అవుతుందేమో. అలైన్ సెల్ఫ్ is equals to baseline center, సెంటర్ వర్టికల్గా మూవ్ అవుతుంది అన్నమాట సెంటర్ అంటే. తర్వాత ఇంకేముంది, ఫ్లెక్స్ ఎండ్ ఆల్రెడీ చూసాం కదా, సేమ్ ప్రాపర్టీస్. ఎండ్ అంటే ఎండ్కి, ఫ్లెక్స్ స్టార్ట్ అంటే స్టార్ట్. ఇంతకుముందు ఏం చేసాం, మనం అన్నిటిని కలిపి మూవ్ చేసాం పేరెంట్లో. ఇప్పుడు ఏం చేసాం, ఇండివిజువల్ అనమాట. ఇండివిజువల్ ఎలిమెంట్ని మూవ్ చేయాలి అనుకుంటే అలైన్ సెల్ఫ్ అనేటటువంటిది యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇవి మనకు చైల్డ్ ఎలిమెంట్స్లో మనం ఇచ్చేటటువంటి థింగ్స్. సో ఆర్డర్కి ఏం చేస్తాం, నంబర్స్ ఇస్తాం, 1 or 2 or సంథింగ్ నంబర్స్ ఇస్తాం ఏ ఆర్డర్లో కావాలి అని. ఫ్లెక్స్ గ్రూప్ గా నంబర్స్ ఇస్తాం 1 to 5 వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ దట్. ఇక్కడ కానీ 0 లైక్ 1 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత మనం 0 to 8 ఎంత ఆ బేస్డ్ ఆన్ మన సైజ్ అది స్ట్రింక్ అయిపోయేంత వరకు ఇవ్వచ్చు. ఇది కానీ సేమ్ లైక్ 1 to 8 నంబర్స్ అంటే బేస్డ్ ఆన్ ది సైజ్ ప్రకారం మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ మనం ఇవన్నీ కాంబినేషన్ అనమాట, పర్సంటేజ్ అనేది ఇస్తాం ఇక్కడ. అలైన్ సెల్ఫ్లో ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సో అండ్ సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది తీసుకొచ్చేసేయండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇండివిజువల్గా ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్లెక్స్ ఐటమ్స్. అంతేనండి. ఈ రెండు పేరెంట్కి ఏమేమి రాయాలో రాసుకున్నాం, రెండోది వచ్చేసి చైల్డ్ ఎలిమెంట్కి ఏమేమి రాయాలో రాసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి మనకు రెస్పాన్సివ్నెస్ ఉంటుంది. రెస్పాన్సివ్నెస్ అనేది లేఅవుట్స్లో చూద్దాం ఒకేసారి. ఓకేనా? సో ఇక్కడ దాకా ఓకే కదా, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. కంటైనర్లో అండ్ చైల్డ్ ఐటమ్స్కి ఏమేమి రాసుకుంటామా, రైట్? యా, సో ఇది జస్ట్ అన్ని ప్రాక్టీస్ చేయండి, జస్ట్ ప్లే అరౌండ్ చేయండి. సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్కదాని ఏ విధంగా అవుతుంది అనేసి. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అనేది ఒకసారి చూద్దాం. ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ అనేది ఒక వెబ్సైట్ అనేది నేను డిజైన్ చేస్తాను, ఒక లేఅవుట్ అనేది. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రెస్పాన్సివ్నెస్ గా ట్రై చేద్దాం. ఓకే, సో చూడండి. సో నా డిజైన్ ఎలా ఉంటుందంటే, ఉండాలి అని అనుకుంటున్నానంటే, చూడండి, ఇది నా వెబ్సైట్ అనుకుంటే నాకు ఫస్ట్ వచ్చేసి ఒక హెడర్ ఉండాలి, హెడర్లో ఒక టైటిల్ ఉండాలి, తర్వాత నాకు ఒక నావిగేషన్ బార్ ఉండాలి, తర్వాత లెఫ్ట్ కంటెంట్ ఉండాలి, తర్వాత మెయిన్ కంటెంట్ ఉండాలి, తర్వాత లాస్ట్లో ఫుటర్ ఉండాలి. ఇది నా డిజైన్ విత్ ప్లెయిన్ సిఎస్ఎస్ తోటి. ఇది నా లేఅవుట్ డిజైన్ అనమాట. హెడరు, ఒక నావిగేషన్ బార్, లెఫ్ట్ కంటెంట్, రైట్ హెడరు, కింద ఫుటర్ ఉండాలి. సో ఇది స్పీడ్గా చేద్దాం. ఇది ఎప్పుడైతే మొబైల్ డివైస్లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు నాకు ప్రతిదీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కానీ మనకు ఇక్కడ హారిజాంటల్గా వచ్చేయాలి, ఒకే కాలంగా వచ్చేయాలి. అది రెస్పాన్సివ్నెస్ డిజైన్. మొబైల్ సపోర్టెడ్ అప్లికేషన్గా కానీ ట్రై చేద్దాం ఒకసారి. సార్ లెఫ్ట్ కంటెంట్ అంటే ఏముంటుంది సార్? లెఫ్ట్ కంటెంట్లో ఇంకేదన్నా మేబీ ఫోటో కావచ్చు, లేదా లెఫ్ట్ నావిగేషన్ సమ్ మెనూ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఉంటే పెట్టుకునేదండి. అర్థమైందా? సో దీని ప్రకారం మనం చేద్దాం ఒకసారి. సో రెస్పాన్సివ్నెస్ కానీ చెప్తాను ఇక్కడే.
ఈ శాంపిల్ సైట్లో ఫ్లెక్సీ బాక్స్ ఉపయోగించి రెస్పాన్సివ్నెస్ ఎలా డిజైన్ అవుతుంది. సో నేను కొత్త ఫైల్ తీసుకుంటున్నా. pst site.html క్రియేట్ అయింది. దానికి CSS కావాలి కాబట్టి సేమ్ న్యూ ఫైల్ తీసుకున్నాను. pst site styles.css సంథింగ్. సో pst site html రెండే ఉన్నాయి కదా. ఓకే, సో HTML కాబట్టి HTML5 తీసుకున్నాను. దాంతో ఆటోమేటిక్గా నాకు వ్యూ పోర్టెడ్ గానే వచ్చేసింది. ఇక్కడ మెటా ఇది తీసుకుంటే రెస్పాన్సివ్నెస్ అనేది రెస్పాన్సివ్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. మనకు బై డిఫాల్ట్గా మెటా ట్యాగ్ అనేది వచ్చేసింది. ఓకే, లీవ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆల్రెడీ ఇది ఉంది కదా, దీన్ని స్టాప్ చేస్తున్నాను. లైవ్ దీన్ని స్టార్ట్ చేస్తాను. గో లైవ్. ఓకే, నైస్. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. డివ్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటా వస్తాను. డివ్స్తోనే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఒక్కొక్కదాన్ని నేను యాడ్ చేసుకుంటా వస్తాను విత్ రెస్పాన్సివ్ డిజైన్స్ తోటి. సో ఫస్ట్ డివ్ అనేది రాసుకున్నాను. ఈ ఫస్ట్ డివ్ ఏంటిది, మనకు హెడర్ అనమాట. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హెడర్ అనేది రాసుకున్నాను. సో హెడర్ లోపల నాకు h1 ఒక టైటిల్ ఉంటుంది. తర్వాత దీని కింద ఒక సబ్ హెడర్ లాగా సంథింగ్ పారాగ్రాఫ్ తీసుకొని ఓకే మోడ్ లైక్ మనకు టైటిల్ అండ్ దెన్ సబ్ టైటిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఫస్ట్ డిజైన్ చేద్దాం ఇక్కడ వరకు. సో నాకు CSS కావాలి కాబట్టి దీన్ని మనం లింక్ చేసుకోవాలి. ఇక్కడ లింక్ చేసుకోవాలంటే ఏ ట్యాగ్ వాడతాం, లింక్ style sheets and then href is equals to what is the file name, pst site styles.css. close it, save it. సో ఇక్కడ ఇప్పుడు ఈ హెడర్ అనే దానికి సెలెక్టర్ తీసుకొని నేను డిజైన్ చేస్తున్నాను సింపుల్ గా. నాకు ఇది సెంటర్ లోకి రావాలి, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. సో చూద్దాం. సో హెడర్ కదా, డాట్ హెడర్ స్పీడ్ గా చేద్దాం. సో ఇప్పుడు వరకు నేర్చుకున్నదంతా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్టైల్స్ అన్ని ఒక రియల్ టైంలో ఎలా డిజైన్ చేస్తాము అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకుంటున్నా. సేవ్ ఇట్. బ్లాక్ వచ్చేసింది. బట్ ఏమైంది, ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపించట్లేదు, ఎందుకంటే రెండు బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి నేను టెక్స్ట్ కలర్ మారుస్తున్నా, కలర్ వైట్. ఓకేనా. సో ఇప్పుడు కొంచెం ప్యాడింగ్ కొంచెం కిందకి తీసుకుందాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఇది కదా సైట్, కొంచెం ఉండేటట్టు చూద్దాం. కాబట్టి నేనేం ప్యాడింగ్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నా. ప్యాడింగ్ మేబీ 20px ట్రై చేద్దాం. ఎస్, ఓకేనా, 20px కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు కంటెంట్ అనేది సెంటర్కి వెళ్ళాలి. సెంటర్కి వెళ్ళాలంటే ఏం యూజ్ చేయాలి, టెక్స్ట్ అలైన్. జస్టిఫై కాదు, జస్ట్ టెక్స్ట్ అలైన్ సరిపోతుంది. మనమే ఫ్లెక్స్ రాసుకోవట్లేదు ఇంకా. సో నార్మల్ గా ప్రీవియస్ స్టైల్స్ అన్ని గుర్తొస్తున్నాయి కదా గైస్. టెక్స్ట్ అలైన్ సెంటర్ సింపుల్ గా. ఓకేనా, జస్టిఫై కంటెంట్ గా రాసుకోవచ్చు. బట్ మనం ఫ్లెక్సీ బాక్స్ రాసుకోవాలి. సింపుల్ హెడర్, ఇక్కడ ఫ్లెక్స్ ఏం అవసరం లేదు. సో అందుకని సో ఇది డిజైన్, రెస్పాన్సివ్ డిజైన్. చూడండి, చిన్న స్క్రీన్ వెళ్తున్నా కానీ మనకు చిన్నది అవుతుంది, పెద్ద స్క్రీన్ వెళ్తున్నప్పుడు పెద్దది అవుతుంది. మిడిల్ లోనే కంటెంట్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు ఇన్స్పెక్ట్ ఇట్ as a responsive గా ట్రై చేస్తా వస్తాం. సో ఇది సపరేట్ గా తీసేద్దాం ఒకసారి. ఇది రెస్పాన్సివ్ చూడండి. ఓకేనా. సో మొబైల్కి ఇక్కడ వరకు, మొబైల్ మేబీ ఇక్కడ వరకు ఉంటుంది మొబైల్ సైజ్ అనేది. సో ఇక్కడ వరకు కానీ మనకు నీట్ గానే వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది యాక్చువల్ పెద్ద సైట్ డిజైన్. సో ఇది మరి 200% లో ఉంది, 100% లో ఉంది. ఇది ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ సైజ్. ఇది ఇక్కడ నుంచి మొబైల్ సైజ్ కన్వర్ట్ అవుతూ ఉన్నా కానీ ఇక్కడ వరకు నీట్ గా వస్తుంది. అదే ఆటోమేటిక్ గా ష్రింక్ అవుతూ వస్తుంది అనమాట, నీట్ గా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఓకే, హెడర్ అనేది ఫైన్. నెక్స్ట్ నావిగేషన్ బార్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ హెడర్ కంప్లీట్ అయిపోయింది కదా.
నావిగేషన్ బార్కి వెళ్ళిపోదాం. అనదర్ రివ్యూ తీసుకుంటున్నాను. దీనికి క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు nav bar. nav bar అనేది క్లాస్ తీసుకున్నా దీనికి. సో దీంట్లో ఏముంటాయి, సమ్ లింక్స్ అనేవి ఉంటాయి. యాంకర్ ట్యాగ్ హోమ్, లేదంటే చూడండి యువల్ ట్యాగ్ అని తీసుకొని అక్కడ నుంచి ట్రై చేద్దాం. ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను, LI. సో మల్టిపుల్ LIs రాసుకుందాం ఇప్పుడు. సో ఒకటి హోమ్, నెక్స్ట్ సర్వీసెస్, జస్ట్ ఎగ్జాంపుల్ కోర్సెస్, about us, contact us, something, save it. అంతే మనకి ఈవెల్. ఓకే, యాంకర్ ట్యాగ్స్ కానీ ఉంటాయి కాబట్టి యాంకర్ ట్యాగ్ కానీ రాసుకున్నప్పుడు రాసుకోండి. ఎందుకంటే లింక్స్ ఇవి లింక్స్ కాబట్టి యాంకర్ ట్యాగ్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి దానికి. ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ప్లీజ్ స్టాప్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఇదంతా నీట్గా. నేనంతా ఇప్పటి వరకు ఏదైతే మనం నేర్చుకున్నాం అదంతా కలిపి ఒక లేఅవుట్ లాగా చేస్తున్నాం, ఒక వెబ్సైట్ లేఅవుట్ లాగా. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ స్టాప్ చేయండి. సేవ్ ఇట్. ఎస్, సో ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక నావిగేషన్ బార్గా చేద్దాం స్టైల్స్ ఉపయోగించి. చూడండి జాగ్రత్తగా. సో దీంట్లో ఏం తీసుకున్నాం ఇక్కడ, nav bar. nav bar లో ఉన్నటువంటి యువల్ ట్యాగ్ లో ఉన్నటువంటి LI ట్యాగ్స్ కి మనం అప్లై చేయాలి. LI ట్యాగ్స్ లో ఉన్నటువంటి ఏ ట్యాగ్స్ అవసరమైతే దానికే కాదు. ఓకేనా. సో styles.css nav bar కదా, ఫస్ట్ nav bar nav bar కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా తీసుకోండి. నేను కలర్ కాంబినేషన్స్ ఫాలో అవ్వట్లేదు, సో మీరు నీట్గా చేసుకోండి. ఓకే, లెట్ ఇట్ బి. సో ఫస్ట్ nav బార్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రాసుకున్నాను. తర్వాత ఇవి ఏదైతే డేటా ఉందో ఇక్కడ నాకు, ఈ డేటా అంతా ఫస్ట్ నాకు హారిజాంటల్ గా రావాలి. హారిజాంటల్ గా రావాలంటే నేను ఏం చేయాలి, nav bar లో ఉన్నటువంటి అన్ని LI ఎలిమెంట్స్ అన్ని హారిజాంటల్ గా ఉండాలి. అంటే ఏంటి, ఫ్లెక్సే కదా. nav bar లో ఉన్నటువంటి చూడండి, nav bar లో ఉన్నటువంటి యువల్ ట్యాగ్ అది కంటైనర్ అవుతుంది. యువల్ ట్యాగ్ అనేది పేరెంట్ అవుతుంది. పేరెంట్ లోపల ఉన్నటువంటి మల్టిపుల్ LIs ఈ చైల్డ్స్ అవుతాయి. మనం ఇందాక చూసింది అదే కదా, కంటైనర్ లోపల మల్టిపుల్ డివ్స్ ఉన్నాయి. వాటిని ఫ్లెక్స్ అంటే హారిజాంటల్ గా వచ్చేసింది అనమాట. అదే విధంగా మనకు యువల్ అనేది పేరెంట్ అవుతుంది, LI అనేది మనకు చైల్డ్స్ అవుతాయి. కాబట్టి యువల్కి ఇస్తే సరిపోతుంది కదా. nav bar లో ఉన్న యువై ట్యాగ్ అంటే పేరెంట్ కి మనం ఫ్లెక్స్ అనేది ఇవ్వాలి, డిస్ప్లే ఫ్లెక్స్ అని. చూడండి nav bar లో ఉన్నటువంటి యువల్ ట్యాగ్స్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నా. సింపుల్ గా సేవ్ చేశాను. సో ఫ్లెక్సిబుల్ గా వచ్చేసింది, అంటే హారిజాంటల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈచ్ ఓకే, ఈ డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ డాట్స్ రిమూవ్ చేసేద్దాం. డాట్స్ రిమూవ్ చేయాలంటే ఈ యువల్ ట్యాగ్ ఏదైతే ఉందో యువల్ కి మనకు లిస్ట్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. లిస్ట్ స్టైల్ అంటాం దీన్ని. డాట్స్ పెట్టాలా, సర్కిల్స్, స్క్వేర్స్ అని. సో లిస్ట్ స్టైల్ అసలు మనకి ఏం అవసరం లేదు కాబట్టి నన్ను అని పెట్టేసాం అనుకోండి, ఆ డాట్స్ కానీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, డాట్స్ కానీ రిమూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక టెక్స్ట్ డెకరేషన్ చూపించాలి కదా, మీకు డిస్కస్ చేసాం అది కానీ. href ఒక నిమిషం. యాంకర్ ట్యాగ్ లో మనకు లింక్స్ ఇస్తాం కదా, సో ఇవి లింక్స్ అన్నమాట. చిన్నగా ప్లే చేసుకోవడం అంతే, మనం క్రియేట్ చేసుకోవడం, మనం నేర్చుకున్న దాని ప్రకారం నిదానంగా చేసుకోవడం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యువల్ ట్యాగ్ ఇప్పుడు వీటికి కొంచెం స్పేస్ ఇద్దాం, గ్యాప్ ఇద్దాం అన్నిటికీ. అంటే సేమ్ ఇది ఏ ప్రాపర్టీ అయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి యువల్లో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అండ్ యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ అప్లై చేయాలి. యాంకర్ ట్యాగ్స్ వరకు వెళ్ళాలి.
ఓకేనా. యువెల్ అంటే nav బార్ నుంచి యువెల్లో ఎల్ఐలో ఉన్నటువంటి అన్ని ఈ ఏ ట్యాగ్స్ అనమాట. ఏ ట్యాగ్స్ అన్నిటికీ ఇవ్వాలి అనమాట. సో దీనికి ఏమి ఇద్దామంటే మార్జిన్ ఇద్దామా. మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ 10px చూద్దాం. మార్జిన్ అన్న ప్యాడింగ్ అన్న ఏది ఉంటే అది ఇద్దాం, గ్యాప్ రావాలండి. ఓకేనా, గ్యాప్ వచ్చింది. మార్జిన్ అంటే ఓన్లీ లెఫ్ట్ రైట్ ఇలా వచ్చింది. ఒకసారి ప్యాడింగ్ ఇచ్చి చూద్దాం. చూడండి, ప్యాడింగ్ కోలన్ 20px ప్యాడింగ్ ఇచ్చిన ఇలా వచ్చింది అనమాట. సరే, నో ప్రాబ్లం, ప్యాడింగ్ వచ్చింది, నీట్గానే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇది ఎల్ఐ ఐటమ్ యాంకర్ ట్యాగ్ ఇచ్చాం కదా, మనకు హైట్ కొంచెం పెంచుకుందాం దేన్ని, nav బార్. ప్యాడింగ్ ఎందుకు రాలేదు ఇది? లేదంటే యాంకర్ ట్యాగ్ తీసేసి లిస్ట్ ఐటమ్ వరకు ఇవ్వండి ప్యాడింగ్. ఎస్, ఇప్పుడు ఫైన్. యాంకర్ ట్యాగ్ కాకుండా లిస్ట్ ఐటమ్ వరకు ఇచ్చాను. ప్యాడింగ్ అంటే చుట్టుపక్కల కింద పైన లెఫ్ట్ రైట్ మొత్తం 20px అనేది వస్తుంది అనమాట. సో ప్యాడింగ్ కంటే మార్జిన్ ఇచ్చుకోండి, ఇంకా బాగుంటుంది. మార్జిన్ రెండు ఒకటే డిస్ప్లే అవుతుంది, బట్ ఇప్పుడు బాగుంటుంది. బట్ ఇక్కడ గమనించారంటే బ్లూ కలర్లోకి మారున్నాయండి. ఎందుకు మారున్నాయి బ్లూ కలర్లోకి? లింక్స్ కాబట్టి, అవి యాంకర్ ట్యాగ్స్ ఇచ్చిన లింక్స్ కాబట్టి. అదేవిధంగా కింద అండర్లైన్స్ ఉన్నాయి. దీన్నే టెక్స్ట్ డెకరేషన్ అంటున్నాం, మనం నేర్చుకున్నాం టెక్స్ట్ డెకరేషన్ అని. ఆటోమేటిక్గా లింక్స్ కి టెక్స్ట్ డెకరేషన్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. టెక్స్ట్ డెకరేషన్ రిమూవ్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ దాకా మళ్ళీ మనం నావిగేట్ అవ్వాలి. యాంకర్ ట్యాగ్స్ కదా మనకు అది టెక్స్ట్ డెకరేషన్ అది వచ్చిండేది కింద లైన్ అనేది. సో యాంకర్ ట్యాగ్ వరకు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ తీసేస్తున్నాను. సేవ్ ఇట్. ఎస్, గివ్ మీ 2 minutes. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అనేది రిమూవ్ చేసేసాను ఇక్కడ. ఓకేనా. సో కలర్ కానీ మనకు బ్లూ కలర్ ఉంది కాబట్టి మార్చుకుందాం. కలర్ కోలన్ వైట్ అందామా. వైట్ ఇచ్చాను, సో వైట్ గా మారింది. సో కొంచెం బోల్డ్ గా రావాలి కాబట్టి, బోల్డ్ రావాలంటే ఏం యూజ్ చేయాలి? బోల్డ్ కి ఫాంట్ వెయిటే కదా, బోల్డ్ ఇస్తే కొంచెం బోల్డ్ కలర్ లోకి మారిపోయింది. నైస్. సో నా నావిగేషన్ బార్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒకసారి రెస్పాన్సివ్ డిజైన్ ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ష్రింక్ చేస్తుంటే నాకు ఇవి పోతున్నాయి. ఓకేనా, ఇక్కడ పోతున్నాయి అనమాట. అలా పోకూడదు, నాకు ఇలా ష్రింక్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఉండాలి. అందుకోసంగా నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇప్పుడు రెస్పాన్సివ్ డిజైన్ ఇప్పుడే చేద్దామా లేదంటే తర్వాత చేద్దామండి. ప్రస్తుతానికి వెబ్సైట్ లేఅవుట్లోనే చూద్దాము, తర్వాత రెస్పాన్సివ్ డిజైన్లోకి ట్రై చేద్దాం. ఓకేనా. సో నాకు టాప్ వచ్చేసి కింద. ఇప్పుడు నాకు 2 డివ్లు కావాలి. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రూట్ డివ్ ఒకటి తీసుకొని రూట్ డివ్లో 2 డివ్స్ పెట్టుకొని రెండుని ఫ్లెక్స్ పొజిషన్లో పెట్టుకున్నానంటే లెఫ్ట్ రైట్ వస్తాయి. ఒకసారి చూద్దాం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో ఈ డివ్ అయిపోయింది, దీన్ని వదిలేసాను. ఇంకా నావిగేషన్ బార్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుంటున్నా. ఈ డివ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది పేరెంట్ అనుకుంటున్నా. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు బాడీ కంటెంట్ అనేటటువంటి పేరు పెట్టుకున్నా. దీని లోపల నాకు 2 ఉండాలన్నాను, లెఫ్ట్ ఒకటి రైట్ ఉండాలన్నాను కదా, జాగ్రత్తగా గమనించింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో 2 డివ్స్ తీసుకుంటున్నాను. 2 డివ్స్ తీసుకున్నాను. ఒక డివ్ ఏమో క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు లెఫ్ట్ కంటెంట్ అంటున్నా. రెండోది వచ్చేసి నాకు క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు రైట్ కంటెంట్ అందామా. రైట్ కంటెంట్ ఎనీథింగ్, మన పేర్లు అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు గైస్ వాయిస్ వస్తుంది కదా? ఓకే, ఇట్ ఈస్ ఇన్ 20%. గివ్ మీ 1 minute. బ్రేక్ ఏమైనా కావాలా? 5 to 10 minutes. అవసరం లేదా? నో సార్. బ్రేక్ కావాలా?
లెట్స్ ట్రై. నేను తగ్గిస్తాను సైజు, కొంచెం పెద్దదిగా అనిపిస్తున్నాను. ఇప్పుడు ఓకే కదా. సో ఎక్కడికి వచ్చింది, 2 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ బాడీ కంటెంట్ అనేది ఒకటి తీసుకున్నాను. వాయిస్ వస్తుందా? యా సార్. Yes. సో బాడీ కంటెంట్ అని ఒక డివ్ తీసుకుని దాంట్లో 2 డివ్స్ రాసుకున్నాను. ఫస్ట్ లెఫ్ట్ కంటెంట్లో సర్టెన్ లాజిక్ అనేది రాసుకుందాం. ఒక కంటెంట్ రాసుకుందాం దీంట్లో. సో H1 H2 తీసుకుంటున్నాను. అబౌట్ యూజర్ సంథింగ్, ఒక హెడ్డింగ్ అబౌట్ యూజర్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను, లేదంటే ఒక పిక్ ఇమేజ్ తీసుకున్నాను. అంటే డమ్మీ ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నార్మల్గా మీరు ట్రై చేసేటప్పుడు ఇమేజ్ తీసుకోండి. నేనేం చేస్తున్నానంటే ఒక డమ్మీ ఇమేజ్ తీసుకుంటున్నా సమ్ CSS తోటి. సో దీనికి ఏం చెప్తానంటే క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు img1 అని ఒక క్లాస్ తీసుకొని ఒక ఇమేజ్ లాగా తయారు చేద్దాం CSS తోటి. దీనికి ఫోటో డాట్ img1. సో ఎలా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ ఆర్ గ్రే తీసుకున్నాం. సో ఇలా వచ్చింది కదా. దీనికి వచ్చి హైట్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి మనకు 100 px ఇద్దాము. 100 px. విడ్త్ మేబీ చేంజ్ చేసుకునే పని అయితే విడ్త్ చేంజ్ చేయండి. విడ్త్ ఒక 100 px ఇద్దాం. సేవ్ ఇట్ సంథింగ్, లేదంటే 300, లేదంటే 100% ఇచ్చేయండి. చూద్దాం. 100% ఇచ్చేయండి. సో టోటల్ ఆక్యుపై చేసింది. బట్ లెఫ్ట్ సైడ్ ఒకటే మాకు కావాలి. ఇది అది ట్రై చేద్దాం, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి అలా వదిలేయండి. సో తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. లారమ్ ఎప్సమ్ టెక్స్ట్ ఒకటి కొంచెం రాశాను. తర్వాత అలాంటిదే మేబీ ఇంకొకటి ఎంటైర్ డివ్ అనేది ఏదైతే నాకు ఇక్కడ H2 నుంచి ఇక్కడ వరకు లారమ్ ఎప్సమ్ ఉందో అదంతా ఇంకొకటి కాపీ చేసుకుంటున్నా. జస్ట్ డమ్మీ కంటెంట్ అండి. మీరు ఓన్గా మీరు ఏదైనా ప్లాన్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో అలాంటిది రెండు తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా. సో కంటెంట్ అనేది లెఫ్ట్ నావిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ టాప్ దానికి ట్రై చేద్దాం. ఇది కదా రైట్ సైడ్ ఉండేదానికి. సో రైట్ సైడ్ ఉండేదానికి కానీ ఒకటి తీసుకుందాం. సో H2 వెల్కమ్ టు PST అండ్ దెన్ H4 ఒకటి రాస్తున్నాను. దిస్ ఈజ్ ది ఇనిషియల్ పాయింట్ టు ది సక్సెస్ ఇన్ IT. నెక్స్ట్ ఒక ఇమేజ్ తీసుకు, డమ్మీ ఇమేజ్ అగైన్. ఓకే, డమ్మీ ఇమేజ్ కాబట్టి నేను డ్యూ ట్యాగ్ రాసుకొని దానికి క్లాస్ తీసుకుంటున్నా. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు img1. సేమే తీసుకున్నాం. ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రై చేద్దాం. ఇమేజ్ 2 ఇది ఎక్కడ వస్తుంది, నార్మల్గా కింద వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని బ్లాక్ ఎలిమెంట్స్, డివ్స్ అన్ని బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్గా కిందకు వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ తీసుకుంటాను, లేదంటే సమ్ హెడ్డింగ్స్ కానీ, లేదంటే ఒక టేబుల్ తీసుకుందామా. ఒక టేబుల్ తీసుకుందాం. ఒక డివ్ రాసుకుంటున్నా. ఒక టేబుల్ తీసుకుంటున్నా. ఓకే, డివ్లో ఏం చేస్తున్నాను నేను సంథింగ్ H3 పెట్టేసి కోర్సెస్ అని చెప్పి నేను కోర్సెస్ లాంటి ఒకటి, కోర్సెస్ లేకపోతే కాంటాక్ట్ అజ్ అని చెప్పి ఒక టేబుల్ తీసుకుంటున్నా. డిజైన్ జస్ట్ నార్మల్ డిజైన్ అండి. సో TRలు, టేబుల్ రోలో THలు ఎన్ని ఉండాలి మనకు, ఒక 3 తీసుకుంటున్నాను. 3 TH తీసుకున్నాను. ఫస్ట్ ఇది ID, రెండవది నేమ్, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, అండ్ దెన్ అతని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ID, వాట్ ఎవర్ మీరు కావాలంటే మొత్తం రాసుకోండి. నెక్స్ట్ మనకు ఒక 3 to 4 రోస్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో ఏముంటాయి, TDలు ఉంటాయి.
టీడీలో మనకు 3 టీడీస్ ఉండాలి ఈ రోలో, కాబట్టి 3 టీడీస్ యాడ్ చేస్తున్నాను. 3 టీడీస్ అండ్ దెన్ ఐడి 1 సంథింగ్ ఫనీ అండ్ దెన్ ఒక కాంటాక్ట్ నెంబర్. అదేవిధంగా అనదర్ రో 2 సంథింగ్ సునీల్. సో ఇలాగా మనం ఒక 3 to 4 రోస్ అనేది రాసుకుందాం. సేవ్ ఇట్. ఎస్, టేబుల్ వచ్చేసింది. కొంచెం ఇప్పుడు టేబుల్కి సిఎస్ఎస్ యాడ్ చేసుకుందామా? సో టేబుల్ ట్యాగ్ ఉంది కదా, టేబుల్ ట్యాగ్కి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బార్డర్ యాడ్ చేస్తున్నా. బార్డర్ ఇస్ ఈక్వల్స్ టు 1px. 1px చూస్తే ఇలా వచ్చింది బార్డరు. సో నేనేం చేస్తున్నాను, దీనికి ఒక క్లాస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే సిఎస్ఎస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో టీబీఎల్ అనేసి నేను సింపుల్గా టీబీఎల్ అనేది పెట్టుకున్నాను. మళ్ళీ సిఎస్ఎస్లోకి జంప్ అవుతాను. టేబుల్ని కొంచెం ట్రై చేద్దాం. డాట్ టీబీఎల్. టేబుల్ని ఏం చేస్తే ఫస్ట్ విడ్త్ 100% ఇచ్చేస్తున్నా టేబుల్ని, కాబట్టి పెద్దది అవుతుంది అది. ఎస్, విడ్త్ అనేది 100% ఇచ్చేసాం. తర్వాత ఈ బార్డర్ అనేది రిమూవ్ చేయాలి. ఎలా చేయాలి తెలుసా, గుర్తుందా? ఈ లోపల ఉన్న డబుల్ లైన్ రిమూవ్ చేయడానికి ఎవరికైనా టేబుల్ బార్డర్ కొలాప్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం టేబుల్ ట్యాగ్స్ లో. ఓకేనా, బార్డర్ కొలాప్స్ అయిపోయింది. సో డేటా అంతా నాకు సెంటర్లో యాడ్ అవ్వాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఎస్, సెంటర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ హెడర్కి పెట్టుకుంటే పెట్టుకోండి. హెడర్కి పెట్టుకోవాలి కాబట్టి సో నేను టేబుల్ నుంచి నావిగేట్ అవ్వాలి. టేబుల్లో ఉన్నటువంటి టీఆర్లో ఉన్నటువంటి టేబుల్ రోలో ఉన్నటువంటి టేబుల్ హెడర్ ట్యాగ్. ఓకేనా, టేబుల్ టీఆర్ టీహెచ్, అదే కదా నావిగేషన్. చెక్ చేయండి. టేబుల్ లోపల టీఆర్ ఉంది, టీఆర్ లోపల టీహెచ్స్ ఉన్నాయి, అందుకని నావిగేషన్ 3 ట్యాగ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఆర్ లైట్ బ్లూ వాట్ ఎవర్. ఓకేనా, ఇలా. సో మేబీ ఈ కలర్స్ ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకొంచెం రిచ్గా కనిపించాలంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కానీ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఎస్, సో ఇప్పుడు మనకు ఇది పైన ఉన్నది లెఫ్ట్ సైడ్కి రావాలి, ఇది వచ్చి రైట్ సైడ్కి రావాలి, అంతే కదా. సో అది ట్రై చేద్దాం ఇప్పుడు ఎలా చేయాలి. సో ఇప్పుడు గమనించండి, ఇంతకు ముందు మనం చేసినట్టే ఒక పేరెంట్ ఉంది, పేరెంట్లో వచ్చి మల్టిపుల్ డివ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు పేరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది సారీ ఇది కాదు, ఇది బాడీ కంటెంట్ అనేది పేరెంట్ అంటే కంటైనర్ అనుకోండి. దీని లోపల 2 డివ్లు ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ కంటెంట్ అనేది ఒక డివ్, రెండోది వచ్చేసి రైట్ కంటెంట్ అనేది 2 డివ్లు అనమాట. బై డిఫాల్ట్ గా బ్లాక్ పొజిషన్ లో ఉన్నాయి. సో దాన్ని నేను ఫ్లెక్స్ గా మార్చుకోవాలి. ఫ్లెక్స్ గా మార్చుకోవాలంటే ఆ స్టైల్ ఎక్కడ ఇవ్వాలి, నేను పేరెంట్ లో ఇవ్వాలా లేకపోతే చైల్డ్ లో ఇవ్వాలా? ఎప్పుడైనా గ్రిడ్ కానీ ఫ్లెక్స్ కానీ ఇవ్వాలంటే దేంట్లో ఇవ్వాలి, పేరెంట్ లో చైల్డ్స్? పేరెంట్ లో. సో పేరెంట్ ని కాపీ చేసుకున్నా. సో సిఎస్ఎస్ లోకి వెళ్తున్నా, పేరెంట్. సో డాట్ బాడీ కంటెంట్ అనేది నా పేరెంట్. దీంట్లో ఏం చేస్తున్నాను, డిస్ప్లే ఫ్లిక్స్ అని ఇచ్చేస్తున్నాను. సేవ్ ఇట్. చూడండి, రెండు నాకు లెఫ్ట్ రైట్ వచ్చేసాయి, లెఫ్ట్ రైట్ గా మారిపోయినాయి. బట్ ఇక్కడ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంది. సైజ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు సైజ్ అనేది ఏం చెప్పాను నేను ఇంతకు ముందు క్లాస్ లో, సైజ్ తీసుకోవాలంటే చైల్డ్ క్లాసెస్ కి, చైల్డ్ వాటికి ఫ్లెక్సే కదా. ఫ్లెక్స్ పర్సెంటేజ్ చేస్తే మనకు ఆ పర్టికులర్ డివ్ అనేది ఎంత పర్సెంట్ లో డిస్ప్లే కావాలో అంత పర్సెంట్ అవుతుంది. ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ ఎక్ట్ ఇవ్వాలి, చైల్డ్స్ కి ఇవ్వాలి, ఫ్లెక్స్ ఐటమ్స్ కి ఇవ్వాలి, పేరెంట్ కి ఇవ్వకూడదు. ఒకసారి ట్రై చేద్దాం, చూడండి. ఎనేబుల్ చేస్తాము ఇప్పుడు. సో చైల్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, చైల్డ్స్ లో 2 చైల్డ్స్ అని చెప్పాను. లెఫ్ట్ కంటెంట్ ఒకటి, రైట్ కంటెంట్. లెఫ్ట్ కంటెంట్ చిన్నది కదా నాకు కావాల్సింది, కాబట్టి లెఫ్ట్ కంటెంట్ ని కాపీ చేసుకుంటున్నా. డాట్ లెఫ్ట్ కంటెంట్. సో ఫ్లిక్స్ కోలన్ ఎంత ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 30% ఇస్తున్నా, లేదంటే 40% ఇద్దాము. రిమైనింగ్ వచ్చి 60% ఇద్దాం. రెండోది వచ్చి రైట్ కంటెంటా, రైట్ కంటెంట్ కదా, దీన్ని కాపీ చేస్తున్నా. డాట్ రైట్ కంటెంట్ ఫ్లెక్స్ కోలన్. అక్కడ 40 అయిపోతే 60 కదా మిగిలి ఉండింది, 60% అనేది ఇచ్చేద్దాం. ఎస్, చూడండి, ఇది ఒకటి, ఇదే ఒకటి. సో లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం తగ్గిద్దామా, లేదంటే సరిపోతుందా? 40 తీసి 30 పెడదాం. అందుకని ఇక్కడ 60 ప్లేస్లో 30 పోతే 70 కదా ఉండేది. అది
సో ఇది లెఫ్ట్ వచ్చేసింది, ఇది రైట్ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం నాకు స్పేస్ రావాలి, రెండు కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి కొంచెం ప్యాడింగ్ పెడదాం చుట్టూరు అన్నిటికీ. ఎంటైర్ డివ్కి లోపల ప్యాడింగ్ పెడితే కొంచెం వైట్ స్పేస్ వస్తుంది అనమాట. సో నాకు లెఫ్ట్ కంటెంట్కి ప్యాడింగ్ పెడుతున్నాను చూడండి. ప్యాడింగ్ కోలన్ 10px ఇస్తున్నాను, అంటే 4 వైపులా 10px అనేది వస్తుంది. చూసారా, వైట్ అనేది వచ్చింది. ఇప్పుడు కొంచెం లేదు, ఇంకొంచెం కావాలంటే 15px ఇద్దాం. కొంచెం చూడడానికి నీట్గా వస్తుంది, లోపలికి వస్తుంది డేటా అంతా. ఓకేనా? మారింది చూడండి, లెఫ్ట్ సైడ్లో వైట్ వచ్చింది, పైన వైట్ వచ్చింది, రైట్ సైడ్లో కానీ వైట్ వచ్చింది. ఇక్కడ కానీ ఈ డివికి కానీ అదే విధంగా ప్యాడింగ్ ఇద్దాం. సో అదే విధంగా నీట్గా కంటెంట్ అనేది వస్తుంది. ప్యాడింగ్ కోలన్ 15px. సేవ్ ఇట్. ఎస్, ఇప్పుడు నీట్గా వచ్చేసింది. రెండు యాజ్ ఇట్ ఈస్గా డివైడ్ అయిపోయింది మన సైట్ అనేది. ఓకేనా? ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చే పని అయితే ఇవ్వండి దీనికి, లెఫ్ట్ సైడ్ దానికి ఇంకొంచెం బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే, లైట్ గ్రే ఇద్దామా? లైట్ గ్రే. సేవ్ ఇట్. ఎస్, చూడండి లెఫ్ట్ సైడ్ నావిగేషన్ అనేది కొంచెం నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదంతా 100% ఉన్న ఇమేజెస్. లెఫ్ట్ సైడ్ది మనకు ఎంత ఇచ్చున్నాం, ఎంత పర్సెంట్ ఇచ్చున్నాం? లెఫ్ట్ సైడ్ డివ్ 30% ఇచ్చాం. ఈ 30%లో మన ఇమేజ్ 100% అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకే తీసుకుంటుంది అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ ఇక్కడ కానీ ఇది రైట్ సైడ్ మనకు 70% ఇచ్చున్నాము. 70%లో ఈ ఇమేజ్ 100%, టేబుల్ 100% అంటే ఎగ్జాక్ట్గా ఈ లేఅవుట్లోనే ఫిట్ అయిపోతాయి అనమాట ఎగ్జాక్ట్గా. ఇది ఫ్లెక్స్ లేఅవుట్. ఇదే మనకు కిందకి రావాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇప్పుడు ఫ్లెక్స్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఒక డైరెక్షన్, అంటే ఏం డైరెక్షన్ ఇది? రో డైరెక్షన్లో ఉన్నాయి. అది కిందకి 1 by 1 రావాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ఏమి ఇవ్వాలి? కాలం. సింపుల్. చూడండి ట్రై చేద్దాం. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇచ్చేసాను అనుకోండి, ఏమవుతుంది? 1 by 1 వచ్చేస్తాయి. ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి టాప్ వచ్చింది, కింద రైట్ సైడ్ది కిందకు వచ్చేసింది అనమాట. చూసారా, ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ అనమాట. సో రిమూవ్ చేసేస్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు కదా. బై డిఫాల్ట్గా మనకు రోయే కావాలి కాబట్టి రోలోనే ఉండిచ్చేద్దాం. ఎస్, లెఫ్ట్ రైట్ వచ్చేసింది. ఇప్పుడు ఫుటర్ పని చూద్దాం. ఫుటర్ని యాడ్ చేద్దాం. లేదు ఇది కొంచెం కంటెంట్ ఏం లేదు అనుకుంటే కొన్ని పారాగ్రాఫ్లు రాద్దాం రైట్ సైడ్లో, కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కడ ఉంది టేబుల్? కాంటాక్టర్స్, ఇది కాంటాక్టర్స్ తర్వాత ఒక H3 సంథింగ్ జావా, ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. లారమ్ ఇప్సమ్. అలాగే ఇంకొక H3లో HTML అని తీసుకున్నాను. దీంట్లో కానీ ఒక పారాగ్రాఫ్, లారమ్ ఇప్సమ్ శాంపుల్ టెక్స్ట్. సో ఇలాగా ఒక 4 to 5 థింగ్స్ అనేది రాసుకుంటున్నాను. సంథింగ్ ఒక డూప్లికేట్, చూడడానికి సైట్ కొంచెం యూనిక్ కనిపించడానికి. ఓకేనా? సంథింగ్ ఇలాగా. ఓకేనా? ఇలా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఫుటర్ అనేది సింపుల్గా చేసేద్దాం. చూడండి, ఫుటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మల్టిపుల్ టైమ్స్ ఫుటర్ అనేది యూస్ చేస్తుంటాం కదా. సో ఫుటర్ ఎలా డిజైన్ చేయాలో చూడండి. సో ఇక్కడ దాకా ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది మనకు? రూట్ డివ్ ఎక్కడ ఉంది? బాడీ కంటెంట్ అనేది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లోజ్ అయి ఉంటుంది. లాస్ట్ ఇక్కడ దాకా క్లోజ్ అయిపోయింది. సో దాంతో టచ్ అవసరం లేదు, ఇంకా కొత్త డివ్ అనేది తీసుకుంటున్నా. డివ్ అనేది తీసుకున్నాను, అయిపోయిందండి. మ్యాక్సిమం ఇంకో 5 to 10 minutes అంతే. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు ఫుటర్ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఫుటర్ని రెడీ చేద్దాం. ఫుటర్లో ఏం చేస్తున్నాను? సంథింగ్ ఆల్ రైట్స్ రిజర్వ్ టు funnies of tech, something like all copyrights అని సంథింగ్ ఒక టెక్స్ట్ యాడ్ చేసిన సింపుల్గా. సేవ్ ఇట్. సో ఇది ఎక్కడ వస్తుంది ఇప్పుడు? సారీ, ఎక్కడ వచ్చింది ఇది? చూడండి, ఇక్కడ వచ్చింది. దీన్ని ఫోటోగా మాడిఫై చేద్దాం ఇప్పుడు CSS తోటి. ఓకేనా? సో ఫుటర్గా మాడిఫై చేద్దాం. ఫుటర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ని డాట్ ఫుటర్. ఏం చేయాలి నేను? సో మీకు కనిపించాలంటే షార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫుటర్కి ఏం చేయాలి? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇస్తున్నాను. సో సేవ్ ఇట్. సో బ్లాక్ అనేది వచ్చేసింది. మనకు టెక్స్ట్ కనిపించలేదు కాబట్టి కలర్ మార్చుకుంటున్నా వైట్ కలర్లోకి టెక్స్ట్ని. సేవ్ ఇట్. కలర్ వైట్కి వచ్చేసింది. కొంచెం పెద్దది రావాలి నాకు ఇది, కాబట్టి నేనేం చేయాలి? దాన్ని
ప్యాడింగే కదా, ప్యాడింగ్ కోలన్ 20px ఇస్తాను. చూద్దాం 20px అయితే ఓకే, లేదంటే తగ్గిద్దామంటే తగ్గిద్దాం 20px. గ్రేట్. ఇది సెంటర్లోకి వెళ్ళాలి నాకు ఇప్పుడు టెక్స్ట్ అనేది. సేమ్ టెక్స్ట్ అలానే కదా, సెంటర్లోకి వెళ్ళాలంటే సెంటర్. అయిపోయింది. ఫుటర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. మీకు ఇది ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేసినప్పుడు చూడండి, కిందకి స్క్రోల్ చేస్తుంటే ఫుటర్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా నాకు ఇలానే ఉండాలి, కంటెంట్ వరకు కిందకి వెళ్ళాలి. ఏ విధంగా చేయొచ్చు? ఏదైనా ప్రాపర్టీ గుర్తొస్తుందా? పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ స్టిక్కీ. ఓకేనా. సో పొజిషన్ స్టిక్కీ ఇచ్చేద్దాం. చూడండి, పొజిషన్ స్టిక్కీ నిన్న డిస్కస్ చేసాం ఇది స్టిక్కీ గురించి. స్టిక్కీ ఏ పొజిషన్ లో స్టిక్ అవ్వాలి? బాటమ్ 0లో. బాటమ్ 0లో. సేవ్ ఇట్. చూడండి, కంటెంట్ వరకే కిందకి వెళ్తుంది, ఇది పోవట్లేదు, నీట్ గా ఉంది. అదే విధంగా పైన కానీ చేద్దామా? పైన ఇది ఏదైతే ఉందో ఈ నావిగేషన్ బార్ అనేది, లేదంటే రెండు, ఈ హెడరు ఈ నావిగేషన్ బార్ రెండు స్టిక్ అయిపోవాలి పైకి, ఇలా వెళ్ళిపోకూడదు అనమాట. చేయాలంటే ఏం చేయాలి మనం? సో హెడర్లోకి వెళ్ళండి. అదేవిధంగా హెడర్ కానీ పొజిషన్ అని చెప్పేసి పొజిషన్ స్టిక్కీ. ఎక్కడ పొజిషన్ స్టిక్కీ? సో 0 టాప్లో కదా స్టిక్ అవ్వాల్సింది, టాప్ 0. సేవ్ ఇట్. చూద్దాం ఒకసారి. ఓకేనా. హెడర్ అనేది స్టిక్ అయిపోయింది. తర్వాత ఇది కానీ స్టిక్ చేసేద్దాం నావిగేషన్ బార్ని. పొజిషన్ స్టిక్కీ. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం చేసుకోవడమే అండి, మనం ఏం కాపీ పేస్ట్ చేయలేదు. ఇంకా లేఅవుట్స్ అన్ని కాపీ పేస్ట్ అక్కడ గూగుల్లో నుంచి కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎలా కావాలో అలా థింక్ చేసుకోవడం, ఆ ప్రాపర్టీ స్టైల్స్ని యాడ్ చేసుకోవడం. టాప్ 0 ఇది రాదు, ఇది పొజిషన్ కాకుండా స్టిక్కీ కాకుండా ఫిక్స్డ్ అని ఇద్దాం. సో దట్ అది ఎక్కడైతే ఉందో అక్కడ ఫిక్స్ అవుతుంది. సేవ్ ఇట్. ఇలా బాగుందా? స్టిక్గా అయితే, లేదంటే దీన్ని వదిలేయండి. హెడర్ పోతే పోయింది, హెడర్కి తీసేసేయండి. పొజిషన్ స్టిక్కీ ఉంది కదా, హెడర్ని రిమూవ్ చేయండి. దీనికి ఇవ్వండి స్టిక్కీ పొజిషన్. ఎక్కడ 0 ప్లేస్కి వెళ్తే ఇదేమి ఇలానే ఉండాలి, రిమైనింగ్ అని పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి టాప్ 0 ఇది. సో నార్మల్ వెబ్సైట్ గా ఇలా ఉంటాయి. టాప్ స్క్రోల్ చేసినప్పుడు హెడర్ వెళ్ళిపోతుంది పైకి. చూడండి, ఎప్పుడైతే ఈ నావిగేషన్ బార్ టాప్కి వెళ్తుందో అప్పుడు స్టిక్ అయిపోతుంది ఇలాగా. ఓకేనా. సో దిస్ ఇస్ కరెక్ట్. ఇది కొంచెం బాగుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇది ఫుటర్ అనేది స్టిక్ అయి ఉంటుంది. ఓకే. సో రైట్. సో శాంపుల్ సైజెస్ అంతా అయిపోయింది, ఫుటర్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెస్పాన్సివ్ డిజైన్కి వద్దామండి. అయిపోయింది మన వెబ్సైట్. ఇది వెబ్సైట్ అంటే నార్మల్గా ల్యాప్టాప్లో ఓపెన్ చేసినప్పుడు మన డిజైన్ హెడరు అండ్ హారిజాంటల్ బారు, ఒక లెఫ్ట్ కంటెంట్, రైట్ కంటెంట్. ఓకే ఓకే కదా. ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ లోకి వెళ్తున్నాను. మొబైల్లోకి ఓపెన్ చేసినప్పుడు చూడండి, ఇది మొబైల్. ఇక్కడ వరకు కానీ సేమ్ రెస్పాన్సివ్ గానే ఉంది మనకు. ఈ సైజ్ వరకు కానీ 2 కాలమ్స్ వస్తున్నాయి. కాలం కానీ నీట్ గా ఉంది, ఎక్కడ బ్రేక్ కాలేదు. అదేవిధంగా ఈ రైట్ సైడ్ కానీ బ్రేక్ కాలేదు, ఎందుకంటే మనం ఫ్లెక్స్ ఇచ్చున్నాం కాబట్టి. ఓకేనా. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్ డివైస్కి ఈ సైజుకి, మేబీ ఈ సైజుకి వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది. ఈ సైజుకి వచ్చినప్పుడు ఇవన్నీ సింగిల్ కాలంగా వచ్చేయాలి నాకు. ఒకే కాలంకి ఇలా 2 కాలమ్స్గా ఉండకూడదు, ఒకే కాలంగా ఉండాలి. ఇలా బ్రేక్ కాకూడదు నాకు డేటా అనేది. అర్థమైందా? ఒకే కాలంగా వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉన్నాయి, ఇలా సింగిల్ కాలంకి వస్తే చూడండి లోపలికి వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళకూడదు నాకు. నీట్గా ఇలా బ్రేక్ కాకుండా నీట్గా సింగిల్ కాలంగా మొబైల్లో డిస్ప్లే అయ్యేటట్టుగా రాసుకోవాలన్నమాట. అర్థమైందా? సో దీనికి మనకు రెస్పాన్సివ్ డిజైన్ అనేది నేను సపరేట్ క్లాస్ తీసుకుంటాను. హ్యాష్ రెస్పాన్సివ్ డిజైన్. ఓన్లీ ఒక డిజైన్ వరకే చూపిస్తాను నేను. తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ మేబీ నేను వర్క్షాప్ తీసుకొని ఇంకొకసారి కానీ చెప్తాను. సో దీంట్లో మనం ఒక ట్యాగ్ వాడతాం అనమాట. మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి మనకు. అంటే ఏం చేస్తామంటే ఇక్కడ సైజ్ కనిపిస్తుంది కదా, ఈ సైజ్కి వస్తే మనం సైజెస్ మార్చేసుకోవచ్చు, రిమైనింగ్ సైజ్కి వస్తే మార్చేసుకోవచ్చు, అలా చెప్పొచ్చు అనమాట. సో నేను మ్యాక్సిమం వచ్చేసి 700 px వరకు తీసుకుంటాను. 700 px కానీ మారితే అక్కడ నుంచి 700 నుంచి మనకు సింగిల్ లైన్ అనేది వచ్చేయాలన్నమాట. 700 నుంచి సింగిల్ లైన్కి వచ్చేయాలి. ఈ డిజైన్ అంతా పోవాలి. 700 కంటే పెద్ద డిజైన్ అయితే మనకి ఈ డిజైన్ రావాలి, లైక్ 2 కాలమ్స్ పైన ఇలా రావాలి. ఎప్పుడైతే 700 కంటే తక్కువ వచ్చిందో, లైక్ 740 కనిపిస్తుంది కదా పైన సైజు. సో 7 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా
694 ఇలా <700 వచ్చిందో ఈ డిజైన్ పోయి నాకు అన్ని సింగిల్ కాలమ్స్లోకి వచ్చేయాలి. అర్థమైందా? సో ఎలా చేస్తున్నాం చూడండి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం అంటే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాం మనం @media screen only అని చెప్పి. సో ఇక్కడ మనం మ్యాక్స్ విడ్త్ మన విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ రాసుకుంటాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 700px వరకు అని చెప్పాను కాబట్టి మ్యాక్సిమం 700 వరకు నేను రాసుకుంటాను. సో ఇది మీడియా స్క్రీన్ ఓన్లీ మ్యాక్స్ విడ్త్ అని రాసుకుంటే ఎప్పుడైతే 700px అనేది మన స్క్రీన్ సైజ్ వస్తుందో అప్పుడు దీని లోపల ఏదైతే CSS ప్రాపర్టీస్ రాసుంటామో అది యూజ్ చేసుకుంటుంది. చూద్దాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంచెం కొత్త కాన్సెప్ట్. సో నేను పిక్సెల్స్ బ్రేక్ చేద్దాం మీడియా అనేసి. సో మీడియా ట్యాగ్ అనమాట మీడియా స్క్రీన్ ఓన్లీ అనుకుంటా. ఐ థింక్ ఓన్లీ అండ్ తర్వాత మ్యాక్స్ విడ్త్ కోలన్ ఎక్కడ వరకు 700px వరకు. ఒకసారి ట్రై చేద్దాం ఇది కరెక్టా కాదు. ఇక్కడ వరకు ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఎంటైర్ కంటైనర్ కానీ లేదా ఫోటోర్ ఉంది కదా, ఫోటోని రిమూవ్ చేద్దాం. ఫోటోని మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి గ్లోబల్ అనమాట. ఇక్కడ ఈ ఫోటో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది, ఎప్పుడైతే మన స్క్రీన్ సైజ్ 700px వస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఫోటోలకి ఇచ్చినటువంటి స్టైల్స్ వస్తుంది. నేనేం చేస్తున్నాను, డిస్ప్లే నన్ అని ఇస్తున్నాను, అంటే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అయిపోవాలి ఫోటో ఎప్పుడైతే 700pxకి వచ్చిందో. ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదు. ఫస్ట్ సో 1010 ఉంది. 1010 నుంచి నేను ఫోటో అనేది కనిపిస్తూ ఉంది. 700కి తీసుకొద్దాం నిదానంగా. ఎస్ పోయింది చూడండి. 678 <700 కాబట్టి పోయింది. ఫోటో అనేది పోయింది. కనిపిస్తుందా? ఓకే కదా. చూడండి 700 అయితే మళ్ళీ ఎనేబుల్ అయింది. కాబట్టి మనం రాసింది ఇక్కడ కరెక్టే, సింటాక్స్ అనేది కరెక్టే. సో ఇక్కడ లోపల స్టైల్స్ అనేది ఇంకా అప్చేర్ చేసుకుంటూ వద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. మనకు ఏం చేయాలి, 700 సైజ్ వచ్చినప్పుడు నాకు ఇవంతా కానీ నాకు ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 వచ్చేసి కాలమ్స్గా రావాలి. అంటే దీని రూట్ డివ్ బై డిఫాల్ట్గా రోలో ఉంది, దాని డైరెక్షన్ నేను కాలం ఇస్తే సరిపోతుందిగా, అంతే కదా. చూడండి ఏది మనకు రూట్ డివ్ బాడీ కంటెంట్ ఇది కదా. బాడీ కంటెంట్ వచ్చి ఫ్లెక్స్ అని ఇచ్చున్నాం. ఫ్లెక్స్ బై డిఫాల్ట్గా డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు. నాకు డైరెక్షన్ వచ్చేసి కాలమ్స్గా ఉంది ఇక్కడ, అంటే రోగా ఉంది. అది కాలంగా ఇస్తే సింగిల్ కాలంగా వచ్చేస్తుంది కదా. చూడండి డాట్ బాడీ కంటెంట్ ఏంటి మనం రాయాలంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీ, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సేవ్ ఇట్, చెక్ చేయండి. ఇదిగా వచ్చేసింది చూడండి. కాలం సింగిల్ కాలం అయిపోయింది నీట్గా. 2 కాలమ్స్ పోయి సింగిల్ కాలం వచ్చేసింది. ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి టాప్కి వచ్చింది, సెకండ్ వచ్చేసి కిందకి వచ్చింది. అదే మీరు 700 అంటే పైకి చేశారనుకోండి, చూడండి పెంచారనుకోండి, 700 కంటే పెరిగితే మళ్ళీ 2 వచ్చేస్తాయి. అర్థమైందా? ఇది రెస్పాన్సివ్ డిజైన్. ఇది అంటే ఇది ట్యాబ్ అనుకోండి, ట్యాబ్లెట్ అనుకోండి. ట్యాబ్ అనుకుంటే ఇలా 2 వస్తాయి. అదే మొబైల్ అనుకో, మొబైల్ డివైస్ అంటే 700 అంటే తక్కువ. ఇంకా ట్యాబ్ ఇదంతా కానీ ఇదంతా మొబైల్ వస్తుంది, మొబైల్ ఇదంతా వస్తుంది. కాబట్టి ఇదంతా కానీ సింగిల్ కాలంగా వస్తుంది నీట్గా, ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఇంకా టాప్ బాటమ్. అదేవిధంగా మెనూని కానీ ఫిక్స్ చేద్దాం. మెనూ ఎలా రావాలంటే ఇది హారిజాంటల్గా ఫ్లెక్స్ అంటే రో డైరెక్షన్లో వచ్చింది. ఇది కన్నా కాలం డైరెక్షన్లో కిందకి రావాలి, వర్టికల్ డైరెక్షన్లోకి వచ్చేయాలి. కాబట్టి దీన్ని కానీ నేను ఫిక్స్ చేస్తాను సేమ్గా. సో ఏంటది, నావిగేషన్ బార్ కదా, ఐటమ్స్ అంటే ఎక్కడ ఇవ్వాలి మనం, ఇక్కడ ఇవ్వాలి. నావ్ బార్ యువైలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అన్ని నాకు వర్టికల్గా రావాలి. అంటే కాలం డైరెక్షన్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంగా ఇవ్వాలి. కాబట్టి నేను నా 700 దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను డాట్ యువల్ ట్యాగ్లోకి ఏం రాస్తున్నాను, ఫ్లెక్స్ డైరెక్షన్. అగైన్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సింపుల్గా సేవ్ చేయండి. రాలేదా సార్? డాట్స్ 2 పెట్టారు. డాట్ మిస్ అయిందా? ఓకే సారీ. సేవ్ ఇట్. ఎస్ వచ్చేసింది నీట్గా. నాకు కాలంగా విధంగా వచ్చింది. వీటిని సెంటర్కి తీసుకొస్తే సరిపోతుంది. ఇంకా టెక్స్ట్ అలైన్ సెంటర్. సేవ్ ఇట్. అయిపోయిందండి. సో మొబైల్ డివైస్లో చూడండి నీట్గా, ఇది మొబైల్ డివైస్లో హెడరు, తర్వాత మెనూ ఇలా వచ్చింది, దాని కింద నీట్గా మనకు ఇదంతా వస్తుంది అనమాట. ఓకే ఇది తీసేద్దాం, స్టిక్కి తీసేద్దామా.
స్టిక్కీ తీసేద్దాం ఇక్కడ. స్టిక్కీ ఎందుకంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి స్టిక్కీ బాగుండదు. కాబట్టి స్టిక్కీని రిమూవ్ చేసేయాలంటే స్టిక్కీ ఎక్కడ ఇచ్చున్నాం మనం? నావిగేషన్ బార్ కదా ఇచ్చుండేది. సో ఎంటైర్ నావిగేషన్ బార్ కాబట్టి నావిగేషన్ బార్ 700 పిక్స్ అయినప్పుడు మన స్క్రీన్ సైజు నావ్ బార్లో పొజిషన్ అనేది బ్లాక్ పెడుతున్నాం. అప్పుడు స్టిక్కీ పోతుంది నాకు తెలిసినంత. ఐ థింక్ సో బాగాలేదు, గ్లోబల్గానే తీసుకుంటుంది ఇది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఇప్పుడు? స్టిక్కీ నన్ పెట్టొచ్చా సార్? స్టిక్కీ నన్ రాదు కదా. పొజిషన్ నన్ పెట్టొచ్చాము. ట్రై చేద్దాం. ఎక్కడ పెట్టాం మనం? నావ్ బార్లో పెట్టాం. నావ్ బార్ని ఓవర్ రైడ్ చేసాం. పొజిషన్ స్టిక్కీ ఉంది. ఇక్కడ పొజిషన్ నన్ పెడితే వస్తుందా ఇప్పుడు? ఇంపార్టెంట్. ఐ థింక్ ఇది గ్లోబల్గానే తీసుకుందాం అనుకుంటాను. ఇంకా మనం ఏం చేయాలంటే మనకు ల్యాప్టాప్ సైజ్ ఉంది కదా, ఆ సైజ్ ఇక్కడ 700 రాసుకున్నాం కదా, మనకు స్క్రీన్ సైజ్ వచ్చి 1200 అనమాట ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్. అప్పుడు దానికి ఒక మీడియా రాసుకొని అక్కడ స్టిక్కీ పెట్టినది రాసుకోవచ్చు. ట్రై చేద్దాం అంటే ట్రై చేద్దాం. ఇక్కడ మనం కండిషన్ ఏం రాసుకున్నాము అంటే 700 కంటే తక్కువ ఉంటే ఇది అప్లై అవ్వాలని రాసాం. బట్ ఎందుకు అప్లై కావట్లేదు? 700 కంటే తక్కువ ఉంటే ఈ స్టైల్స్ అప్లికేబుల్ అవ్వాలి. బట్ అది ఎందుకు అప్లై అవ్వట్లేదు సార్? స్టిక్కీ అనేది ఆల్రెడీ పైన గ్లోబల్ గా చేస్తున్నాం కదా, దాన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేయడం అనేది దానికి నన్ అనేది ఉండదు దానికి, అందుకోసంగా అది అలానే ఉండిపోతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం చూడండి. స్టిక్కీ రిమూవ్ చేస్తున్నాను నవబారు. నేను స్టిక్కీని రిమూవ్ చేస్తే ఇప్పుడు రిమూవ్ అయిపోయింది, నీట్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టిక్కీనెస్ మనకు అంటే ఇప్పుడు మనకు సైజ్ అనేది గ్రేటర్ దాన్ లైక్ మ్యాక్సిమం 900 అనుకోండి, లేదంటే 800 అనుకోండి. 800 నుంచి నాకు స్టిక్కీనెస్ రావాలి అని అనుకుంటే అప్పుడు నేనేం చేయాలి? ఇంకొక మీడియా ట్యాగ్ రాసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం, రాకపోతే వదిలేద్దాం. జస్ట్ ఒక ట్రైల్ అంతే. ఇది రెస్పాన్సివ్ మీడియా అంటే రెస్పాన్సివ్. ఇంకా సో మ్యాక్స్ కదా, మినిమం రాస్తున్నా. మినిమం విడ్త్ 800 దాటితే, 800 కంటే పైకి ఎక్కువ ఉంటే 800 px నుంచి, లేదంటే 700 రాసుకున్నా, 701 నుంచి. ఓకేనా? సో నాకేం కావాలి? నాకు ఇదంతా అవసరం లేదు. ఆ నావ్ బార్ ఏదైతే ఉందో డాట్ నావ్ బార్ పొజిషన్ అనేది స్టిక్కీ అవ్వాలి. పొజిషన్ స్టిక్కీ టాప్ :0. చూద్దాం. అక్కడ రిమూవ్ చేసాం కదా నావ్ బార్కి, ఎందుకంటే రిమూవ్ చేసేసి. సో ఇక్కడ స్టిక్కీ, ఎస్ ఇక్కడ స్టిక్కీ వస్తుంది చూడండి. ల్యాప్టాప్ సైజ్లో మనకు స్టిక్కీ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను 700 కంటే తక్కువ తీసుకొచ్చాను. ఎస్ ఇక్కడ పోయింది చూడండి స్టిక్కీ అని. దట్ ఈస్. సో దీని కానీ అదే విధంగా చేసుకోవచ్చు మీరు. ఇది కానీ మనకి మొబైల్ డివైస్లో ఈ ఫుటర్ నాకు స్టిక్కీకి అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఫుటర్ అనే దానికి ఓవర్ రైడ్ చేసుకోండి. ఇక్కడ ల్యాప్టాప్ సైజ్లో మ్యాక్సిమం 701 నుంచి మ్యాక్సిమం కదా ఇది. డాట్ ఫుటర్ ఇక్కడ ఇవ్వండి, స్టిక్కీ ఇవ్వండి. సో పొజిషన్ స్టిక్కీ ఎప్పుడు బాటమ్ 0 వచ్చినప్పుడు స్టిక్ అవ్వాలి. ఇది మనకు ల్యాప్టాప్ సైజ్ అంటే 700 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అదే తక్కువ ఉన్నప్పుడు మనకు స్టిక్కీ అవసరం. అంటే గ్లోబల్ సైజ్, గ్లోబల్లో స్టిక్కీనెస్ అనేది తీసేద్దాం. ఫుటర్ అనేది ఎక్కడుంది? ఇది కదా గ్లోబల్ది. సో ఇది తీసేద్దాం. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టిక్కీ లేదు, ఫుటర్ అనేది కానీ వెళ్ళిపోతుంది. ఇంకా నీట్గా మొబైల్ డివైస్ లాగా స్క్రోల్ చేసేసుకుంటున్నాం నీట్గా. అదే ఎప్పుడైతే 700 కంటే పైకి ఎక్కువ అవుతుందో 80 నుంచి ఇక్కడ నుంచి స్టిక్కీ, ఫుటర్ స్టిక్కీగా ఉంది, పైన హెడర్ అదే ఈ బార్ కానీ స్టిక్కీగా ఉంది. అర్థమైందా? దిస్ ఈస్ అబౌట్ ది రెస్పాన్సివ్ డిజైన్. ఎనీ డౌట్స్? ట్రై చేయండి. చాలా రోజుల నుంచి బ్యాచ్ 5 వాళ్ళకంటే రెస్పాన్సివ్ డిజైన్ చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు కదా. సో ట్రై చేయండి. సింపుల్ గా అర్థమైంది కదా మనకు ఎలా పెట్టుకోవాలి, ఎలా బ్రేక్ చేసుకోవాలని మీడియా ట్యాగ్స్ ని. ఓకేనా? 700 వరకు మ్యాక్స్ అంటే మ్యాక్స్ 700 అంటే లెస్ దాన్ 700 అని. 700 కంటే తక్కువ స్క్రీన్ ఉన్నప్పుడు ఈ స్టైల్స్ అప్లై అవుతాయి. తర్వాత మినిమం 700 అంటే 700 నుంచి ఇంకా మ్యాక్సిమం ఎంత వరకైనా మనకు ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. స్క్రీన్ సైజు
అర్థమైందా? రిమైనింగ్ గ్లోబల్ స్టైల్స్ రిమైనింగ్ అంతా అప్లై అవుతాయి. అర్థమైంది కదా? సో ఇది ఒక లేఅవుట్. మనం లెవెల్ 2 ప్రాజెక్ట్ అనేది ఇదే లేఅవుట్లో డిజైన్ చేస్తున్నాం. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో కానీ ఒకటి పెట్టుకోండి. ఇంకొకటి అంటే 3 divs పెట్టుకోండి. ఒక div వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి మిడిల్లో కంటెంట్, రైట్ సైడ్లో ఇంకొక div అనమాట. అంటే కంటెంట్ ఇంకొకటి ఏదైనా హెల్ప్ అని ఉంటుంది కదా, మనం వర్డ్ డాక్యుమెంట్ ఇలాంటివి చూసినప్పుడు సంథింగ్ ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి వస్తుంది హెల్ప్ అనేసి, సో లెఫ్ట్ సైడ్లో ఒకటి వస్తుంది కదా, అలాగా చేయండి అనమాట. చేసే పని అయితే మీరు 3 divs పెట్టి. ఓకేనా? చేస్తారా? రైట్? ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉందా? Yes, sir. నో రైట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఉన్నారా? డ్రాప్ అయినారా? యా. సో టీ-షర్ట్ సైజ్ అండి, ఐ హోప్ మీకు లింక్స్ వచ్చుంటాయి. ఓకే, మనకు గుడీస్ ఇస్తామని చెప్పి ఉన్నాం కదా ఈ బ్యాచ్ 6 వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఉన్నారు కదా గుడీస్ ఇస్తామని. సో కంపెనీ నుంచి మన దగ్గర నుంచి టీ-షర్ట్స్ అనేవి వస్తాయి మీకు. మీ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. అండ్ టీ-షర్ట్ సైజెస్ కానీ ఎలా తీసుకుంటారు మీరు అని అంటే, టీ-షర్ట్ సైజ్ ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాలి. మీ అడ్రస్ ఏదైతే మీకు పోస్టల్ అడ్రస్ ఉందో ఎగ్జాక్ట్గా, మొబైల్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా ఫిల్ చేయండి. సో దట్ మీరు ఎంత స్పీడ్గా ఫిల్ చేస్తారో అంత స్పీడ్గా మీకు డెలివరీ అవుతాయి. లెట్స్ ట్రై టు సీ వన్ మోర్ టైమ్. టీ-షర్ట్స్, యా, ఒక టీ-షర్ట్ చూసినప్పుడు ఇలా, ఇది గూగుల్ కదా ఇది, సంథింగ్ చూడండి. ఒక టీషర్ట్ మీ టీషర్ట్ సైజ్ తెలియనప్పుడు ఇలా టీషర్ట్ పెట్టేసి, సో ఇక్కడ నుంచి చెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇది మీరు మెజర్ చేసుకోవాలి. ఇది మెజర్ చేసుకున్నప్పుడు ఇంచెస్ మెజర్ చేయాలి, సెంటీమీటర్స్ కాదు, ఇంచెస్. మనకి టేప్లో ఇంచెస్ అని ఉంటుంది ఆపోజిట్లో. సో ఆ ఇంచెస్ మెజర్ చేయాలండి. ఇంచెస్ మెజర్ చేసినప్పుడు ఏదైతే మినిమం సైజ్ ఉంటుందో 18 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 వస్తుంది, సారీ 19 వస్తుంది. 19 వచ్చినప్పుడు ఇంటూ 2 చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ కానీ చూసుకోవాలి కదా మనం, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకేనా? 19 × 2 ఎంత అయింది? అప్పుడు 38 అయింది. సో 38 అనేది మీ టీషర్ట్ సైజ్ అనమాట. సో 38 వచ్చేసి మనకు స్మాల్ సైజ్ అనేది తీసుకుంటాం. 38 ఇంచెస్ అనేది స్మాల్ సైజ్ వస్తుంది, ఎస్ అనమాట. తర్వాత 2 ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి. ఇంకా 30 నుంచి 40 ఇంచెస్ వచ్చేసి మనకు మీడియం సైజ్ వస్తుంది. 42 వచ్చి మనకు ఎక్స్ వస్తుంది, సారీ ఎల్, లార్జ్ వస్తుంది. 42 నుంచి 44 వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది. అండ్ 46 వచ్చేసి XXL. ఓకేనా? ఇది టీషర్ట్ సైజెస్. దీని ప్రకారం మీరు ఫిల్ చేయండి నీట్గా. ఇది మనకి స్టార్టింగ్ వచ్చి 38 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్మాల్ అనేది, అంతకంటే చిన్నవి అనేది కష్టం. సో మ్యాక్సిమం 38 అనేది స్మాల్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా స్మాల్ ఇదంతా ఏమి ఉండదు, 38 నుంచి ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని ప్లేస్ చేసుకొని మీరు ఫైండ్ చేసుకొని సైజ్ అనేది, సో సేమ్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా మీ టీషర్ట్ సైజ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir. యా, కాంప్లిమెంటరీ టీషర్ట్స్ అనేవి మీకు వస్తాయండి. సో అది ఏదైతే మీకు ఫామ్ అనేది ఫామ్ అని షేర్ చేస్తుంటామో, చేశారనుకుంటే ఈరోజు వచ్చి ఉంటాయి మ్యాక్సిమం అందరికీ, ఆ ఫామ్ అనేది ఫిల్ చేసేసేయండి. ఎస్, దట్స్ ఆల్ for today guys. So we'll meet tomorrow for understanding.